ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్. కోరస్ మనం పాడదాం. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, all things are possible. Only believe, only believe, only believe. All things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Yes, Lord. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus. ప్రతి ఒక్కరు all things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. ఆయన ఇక్కడ ఉన్నాడా? క్రీస్తు ఇక్కడ ఉన్నాడా? ఆది కాండంలో ఆదాము యొద్దకు వచ్చిన ఆయన సాయంకాల వేళలో అదే దేవుడు ఇక్కడ ఉన్నాడా? జీసస్ ఇస్ హియర్. ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక సమస్తము సాధ్యమై ఉన్నది. ఆమేన్. ఎంతమంది స్వస్థత అవసరత కలిగి ఉన్నారు? ఎంతమందికి స్వస్థత కావాల్సి ఉన్నది? ఎంతమంది విడుదల కావాల్సి ఉన్నది? ఈ లోకం నుండి ఎంతమంది వేరవ్వాలనుకుంటున్నారు? ఓ విశ్వాసి ఎప్పుడు అపనమ్మకం నుండి వేరవ్వాలనుకుంటాడు. ఈ లోకం నుండి ప్రత్యేకించబడాలనుకుంటాడు. నేను నా జీరు చేయబడిన వాడని తను తాను వేరు చేసుకుంటాడు. ఎంతమంది ఉన్నారు అలాంటి వారు ఇక్కడ? ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ బౌ our heads. మన తలలు వంచినట్లయితే ఆమేన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నీడ్ లెట్స్ రైజ్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు మీరు పైకెత్తండి. మీ అవసరత ఉన్న ఎడల ఆయన వైపు చూద్దాము. లెట్స్ లుక్ అంటు హిమ్. ఆయన వైపు చూద్దాం మనము. ఓ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన యొద్ద నుండే మనకు వస్తుంది. నా కన్నులు కొండల తట్టు నేను ఎదుచున్నాను. హల్లెలూయా. హెవెన్లీ ఫాదర్, మహా గొప్ప దేవ, మహా ఉన్నతమైన వాడవు, సర్వశక్తిమంతుడవు, జీవం కలిగిన దేవుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు. మా దేవ, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము దేవా. ఈ చివరి సమయంలోకి మేము వచ్చి ఉన్నాము. భౌతికంగాను ఆత్మీయముగాను చివరి ఘడియలో మేము ఉన్నాం ప్రభువా. మమ్మల్ని కలుసుకున్నామని సమయంలో నేను ఆహ్వానిస్తుంటున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరి యొద్దకు వెళ్ళండి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నామని సమయంలో ప్రార్థిస్తున్నాను. ఓ దేవా, ఈ ఆరాధనను అభిషేకించు, ఈ వర్తమానమును అభిషేకించు. ప్రతి ఒక్కరి హృదయంలోనికి నీ వాక్యము వెళ్ళి ఓ దేవాది ఫలములు ఫలించి నిజంగా క్రీస్తునకు ఒక కుమారుని బయటికి కనుటకు సహాయాన్ని దయచేయి. ఓ దేవా ప్రభు, ఫలించే వధువుగా, ఫలించే గర్భముగా ఈ యొక్క సంఘము యొక్క గర్భం ఉండునగాక.
ఓ దేవ, ప్రతి మనసులోని ఆధీనంలో ఉంచుకోనండి, ప్రతి దానిని కంట్రోల్లో తీసుకునండి. ఇక్కడ ఉన్న ప్రతి ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ కంట్రోల్లో తీసుకొని ముందున్న సమయాన్ని, ప్రతి అపనమ్మకమును, ప్రతి నిరుత్సాహమును, ప్రతి అలసటను అన్నిటినీ తీసివేయండి. ఉజ్జీవమును దయచేయి ప్రభువా, అవిశ్వాసమును తీసివేయండి. నీ వాక్యమును వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంఐ మార్గంలో నడుస్తున్న వారి మధ్యలోకి నీవే వెళ్ళావు స్వయముగా, నీవు మా మధ్యలోకి నీవే స్వయంగా రమ్మని ప్రార్థిస్తున్నాను. మా మధ్యలో సంచరించి నువ్వు ఇక్కడ ఉన్నావని మేము ఎరుగునట్లుగా ఓ దేవ, మా మనసులను ప్రేరేపించండి. నీ యొక్క ప్రత్యక్షతను విడుదల చేసేవా, దాని వల్ల మేము స్టిమ్యులేషన్, మేము కదిలించబడుటకు సహాయాన్ని దయచేయి. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడని మేము ఎరుగుటకు సహాయాన్ని దయచేయి. అభిషేకించు ప్రతి వస్తువును, ప్రతి దాన్ని ఇక్కడ నీకు డెడికేట్ చేసిన పాపం అనేది ఇక్కడ నిలబడకుండా ఒక ఏదైనా దీన్ని మార్చు ప్రభువా. క్రమం ఎక్కడ ఉంటుందో, పాపం ఎక్కడ ఉండదో అక్కడ నీవు ఉంటావు. సమస్తమును చక్కపరిచి మేము నీ యొక్క సన్నిధిని అనుభవించు ఒక అర్హతను మాకు దయచేయండి. ఆ యొక్క పద్ధతి, ఆ యొక్క క్రమమును మాకు దయచేయండి. నీవు ఇక్కడ ఉండాలంటే ఏది అడ్డముగా ఉండదు ప్రతి తీసివే దేవా. లోక సంబంధమైన ప్రతి కార్యము తీసివేయని పాపము, ఈ లోక సంబంధమైనది ఆకర్షణ, ఓ దేవా, ఆ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ప్రతి నీకు వ్యతిరేకమైన ప్రతిదీ మా జీవితంలోని స్థలంలోంచి పారద్రోలండి. ఏ దయ్యం ఇక్కడ నిలబడకూడదు ప్రభువా. నీవు ఇక్కడ ఉన్నావని మేము ఎరుగునట్లుగా దిగిరమ్మని, మా శరీరంలో శరీరధారి కమ్మని ప్రార్థిస్తున్నాను. మా కన్నుల ఎదుట ఈ వాక్యమును మేల్కొల్పు. ఈ వాక్యము సజీవంగా మా ముందు నిలబడుటకు సహాయాన్ని దయచేయి. ఇది వాక్యం యొక్క నెరవేర్పని మేము గుర్తించుటకు కృప చూపించు. ఎలాంటి గొప్ప కార్యాలు జరిగాయి ఈ యుగములో, ఈ గొప్ప తరంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించావు దేవా. కాలం యొక్క అంతంలోనికి మేము వచ్చామని మాకు తెలిపిన దేవుడవు నీవే. ఒక ప్రవక్త ద్వారా మాకు బోధించిన దేవుడవు నీవే. ఏ మనుషుడు మాకు ఇలాంటి కార్యాలు బోధించలేడు. ఏ మనుషుడి ద్వారా మేము దీన్ని పూజించడం లేదు. మనుష్య కుమారుని యొక్క శరీరము తిని త్రాగి మేము జీవించుచున్నాము ప్రభువా. సహవాసము మేము మీరు కలుసుకున్నటకు కృప దయచేయండి. రక్తము కిందకు మేము వచ్చుచున్నాము. ఈ రక్తము కింద మాత్రమే సహవాసం ఉన్నది, ఈ రక్తము కింద మాత్రమే కృప ఉన్నది. తీర్పు ఇక్కడ నుండి తీసివేయండి. మేము నీ యొక్క కృపకు మేము పాత్రమగుటకు సహాయాన్ని దయచేయి. ఈ శరీరాన్ని సమర్పిస్తున్నాను, నా ఆలోచనలు నేను సమర్పిస్తున్నాను, ప్రతిదీ పక్కన పెడుతున్నాను. నీవు నా శరీరంలోనికి రా ప్రభువా. నీవు నీ వధువుతో నువ్వు మాట్లాడు, నేను కాదు మాట్లాడాల్సింది, నువ్వు మాట్లాడు ప్రభువా. ప్రతి ఒక్క హృదయాన్ని మేల్కొల్పు, ప్రతి ఒక్క మనస్సును మేల్కొల్పు. ఓ దేవా ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నావని ఎరిగినప్పుడు గొప్ప వాతావరణం, అది సహజాతీతమైన వాతావరణం అయి ఉన్నది. అలాంటి వాతావరణాన్ని సృజించు ప్రభువా. మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము, మిమ్మల్ని అనుభూతి చెందాలనుకుంటున్నాము. నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము మేము అనుభూతి చెందాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీవు లేకుండా ఈ ఆరాధన వ్యర్థమై ఉన్నది, నీవు లేకుండా ఈ ఆరాధన వ్యర్థమై ఉన్నది. దిగిరమ్మని నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఓ నేను నమ్ముతున్నా ప్రభువా. నువ్వు మార్గ మధ్యంలో లేవు, నువ్వు వస్తూ ఉండడం లేదు, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఉన్నావు. నువ్వు ఉన్నావు ఇక్కడ, నువ్వు మార్గ మధ్యంలో లేవు, నువ్వు ఆల్రెడీ వచ్చి ఉన్నావు. ఈ బలిపీఠం మీద, ఈ ప్లాట్ఫామ్ మీదకి నువ్వు వచ్చి ఉన్నావు ప్రభువా. మనుష్యుడు కాదు ఇక్కడ నిలబడి ఉన్నది, బలిష్ఠుడైన దూత గ్రంథమును చేతిలో పట్టుకొని ఓ దేవ విత్తనములు చల్లుమని ప్రార్థిస్తున్నాను. సరైన భూమిలో అది పడుటకు కృప చూపించు. ఈ సమయంలో ఈ యొక్క వర్తమానం మొత్తాన్ని నీకు డెడికేట్ చేస్తున్నా, ప్రతిష్ఠిస్తుంటున్నా. ప్రతి ఆత్మను, ప్రతి దానిని ఆధీనంలో తీసుకో. పిల్లలందరినీ ఆధీనంలో తీసుకో. ఏ ఒక్కరు నీ యొక్క చిత్తము లేకుండా ఏది ఇక్కడ జరగడానికి వీలు లేకుండా ఓ దేవా, నీ యొక్క క్రమము చొప్పున నీ పరిశుద్ధాత్మ నాయకత్వం కింద జరిగించుమని, నువ్వు నడిపించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వర్తమానంలోకి వెళ్ళే ముందు నేను ఒకదాన్ని చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఎంతమంది నమ్ముతున్నారు ఆయన ఉన్నాడని ఇక్కడ? ఆమేన్. వినపడాలా నాకు? ఆయన ఇక్కడ ఉన్నాడా? ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నదా?
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని గమనిస్తున్నాడా? నేను నమ్ముతున్నాను. నేను దాన్ని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న ప్రతి హృదయాన్ని గమనిస్తున్నది. నీ హృదయంలో ఏ ఎక్స్పెక్టేషన్ ఉందో ఆయనకి తెలుసు. ఏ ఆలోచనతో నువ్వు ఇక్కడికి వచ్చావో ఆయనకి తెలుసు. నీవు నిజంగా అక్కడితోనే వచ్చావు, నీవు దాహంతోనే వచ్చావా, ఆకలితోనే వచ్చావా? ఆ దేవుడు నీలో దాన్ని చూడగలిగితే ఖచ్చితంగా నీ ఆకలిని తీరుస్తాడు, నీ దాహాన్ని ఆయన తీరుస్తాడు. ఎంతమంది ఎక్స్పెక్టేషన్తో వచ్చారు? హట్టి, ఎంతమందికి తెలుసు హట్టి రైట్? హట్టి రైట్ దగ్గర ప్రవక్త వెళ్ళాడు. వింటున్నారా? హట్టి రైట్ దగ్గర ప్రవక్త వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు? సాక్ష్యం చెప్పాడు. నేను కొండల్లో ఉన్నప్పుడు ఒక కార్యం జరిగినది, నేను కొండల్లో ఉన్నప్పుడు ఒక కార్యం జరిగినది, పరిశుద్ధాత్మ నన్ను తాకినది, పరిశుద్ధాత్మ నన్ను తాకినప్పుడు ఊరిత కలుగునుగా కానీ పలకమని చెప్పాడు ఆయన. నేను అలాగుననే పలికాను, అది జరిగింది, అది నెరవేరినది. అప్పుడు సాటి రైట్ ఆ వర్తమానాన్ని విన్నది, వాక్యమును విన్నప్పుడు పరిశుద్ధాత్మ పక్కన నుండి ఆమెను చూస్తున్నాడు. ఈమె యొక్క స్పందన ఏమిటి? ఆ వర్తమానాన్ని ఈమె నమ్ముతుందా లేదా? ఈమె మాట ఏమై ఉన్నది? ఆమె ఆ పరిశుద్ధాత్మ అక్కడే ఉండి చూస్తున్నాడు. ఆమె ఒకే మాట చెప్పినది, బ్రదర్ బెన్హామ్, సహోదరుడు బెన్హామ్, దిస్ ఇస్ నథింగ్ బట్ ద ట్రూత్. ఇది సత్యము తప్ప మరొకటి ఏది కాదు, ఇది సత్యమై ఉన్నది. వెంటనే పరిశుద్ధాత్మ సంతోషించినది. ఓ మా ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నదా? వర్తమానం వచ్చినప్పుడు నువ్వు దాన్ని నమ్ముతున్నావా? బ్రదర్ డాలు, దిస్ ఇస్ నథింగ్ బట్ ద ట్రూత్. ఇది సత్యం తప్ప మరొకటి కాదు, ఇది ఖచ్చితంగా నిజమిది. నువ్వు నప్పినప్పుడు పరిశుద్ధాత్మ సంతోషిస్తుంది. పరిశుద్ధాత్మ సంతోషం ఏమంటది తెలుసా? బ్రదర్ బెన్హామ్ ఇప్పుడు చెప్పు ఆమెతో, ఈ బయట పండగలతో చెప్పు. నువ్వు ఏమని చెప్పాలా? ప్రభువా, ఆమెకి ఏది ఇష్టమో అది అడగమని చెప్పు. ఆమెకి ఏది ఇష్టమో అది అడగమని చెప్పు. ఇప్పుడు అది ఆమెకు అనుగ్రహించబడుతుంది. అదే మాట ప్రవక్త పలికాడు, హట్టి నీకేం కావాలో అది అడుగు, ఇప్పుడు అది జరుగుతుంది. 2000 సంవత్సరాల క్రితం ఆ మాట క్రీస్తు పలికాడు. మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని ఆయన అక్కడ పలికాడు. కానీ 2000 సంవత్సరాలు ఎక్కడ జరగలేదు, ఎక్కడ లేఖనం జరగలేదు. కానీ మొట్టమొదటిసారి హట్టి రైట్ దగ్గర పరిశుద్ధాత్మ ఆ మాట పలికిన అదే దూత, అదే దేవుడు మళ్ళీ హట్టి రైట్ దగ్గరకు వచ్చి నీకేది ఇష్టమో అది అడుగు, అది నీకు అనుగ్రహించబడుతుంది. ఆమె మహా గొప్పదాన్ని కోరుకున్నది. ఆమె ఏం కోరుకున్నది? ఆమె 2 జీవితాలు కావాలన్నది. నాకు 2 జీవితాలు కావాలి, నాకు డబ్బు వద్దు, నాకు పేరు ప్రఖ్యాతలు వద్దు, ఈ భూ సంబంధమైనది ఏది నాకు వద్దు. ఏమన్నా కావాల్సినది నా 2 కుమారుల యొక్క రక్షణ. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఆమె గొప్పది అడిగింది, 2 ఆత్మల యొక్క రక్షణ అడిగింది ఆమె. ఈరోజు ఎంతమంది నీ ఆత్మ యొక్క రక్షణ కొరకు వచ్చావు? నీవు రక్షించబడాలని ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఏమా ఈరోజు మన బిల్డింగ్ కోసం ఇక్కడ రాలేదు, డబ్బు కోసం మనం ఇక్కడికి రాలేదు, పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఇక్కడ లేము. నిజమేనా? ఎవ్వరు ఇక్కడ లేరు. ఎవరి కోసం వచ్చావు నీవు? నీ కోసం. నీవు ఆయన ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నదని. నేను ఏం అడిగినా పరిశుద్ధాత్మ నాకు దయచేస్తుందని. ఆయన వాక్యమును విన్నప్పుడు అది దయచేస్తాడు ఆయన. నువ్వు స్పందించినప్పుడు ఎస్ ఇది నిజం, ఇది నిజం, ఈ వర్తమానం నిజమని నువ్వు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ అంటే నీకేది ఇష్టం అది అడుగు అన్న. నా మాటలు నీ యందు నిలిచి ఉన్న ఎడలా, ఈ వాక్యము నీలో నిలిచి ఉన్న ఎడలా నీకు ఏది ఇష్టమో అడుగుడి. బ్రైట్ టెబర్నకల్ ఏం కావాలి ఇప్పుడు? పెంతెకోస్తు కావాలి. పెంతెకోస్తు 2000 సంవత్సరాల క్రితం ఉన్న పెంతెకోస్తు ఆ యొక్క మేడగదిలోనికి ఎలాగైతే పరిశుద్ధాత్మ నామకం వల్ల విభాగింపబడి ఒక్క దేవుడు అనేక భాగాలుగా విభాగించబడ్డాడు. అగ్ని స్తంభము భాగాలుగా విభాగించబడింది. ఒక్క దేవుడు ముక్కలు ముక్కలు చేయబడ్డాడు. ఒక్క అగ్ని స్తంభంలో ఒక భాగం అక్కడ ఉంది. అప్పుడు వచ్చిన అగ్ని స్తంభంలో ఒక భాగం అక్కడ ఉంది. ప్రవక్త అన్నాడు, అది నా మీద మాత్రమే లేదు, అది మీ దగ్గర ఉన్నది, అది మీ దగ్గర కూడా ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? అక్కడున్న అగ్నిస్తంభము ఇక్కడున్న అగ్నిస్తంభం 2 ఒకటే. ఒక్కడే దేవుడు విభాగింపబడి ఏమని వధువులు ఒక్కొక్కరిలోకి ఆయన దూరాడు, ఆయన లోపలికి వెళ్ళాడు. ఈరోజు మనకు అది కావాలి. ఇప్పుడు పెంతెకోస్తు మనకు అవసరమై ఉన్నది. ప్రవక్త ఎందుకు వచ్చాడు? ఆది అపోస్తుల వైపు తిప్పడానికి, తండ్రుల యొక్క విశ్వాసము వైపు తిప్పడానికి ప్రవక్త వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు
ఎంతమందికి ఇదంతా అర్థమవుతున్నది? ఈ సంఘానికి ఏం కావాలో ఆయనకి తెలుసు. ఆమేన్. ఈ సంఘానికి ఏం కావాలో ఆయనకి తెలుసు. ఆమేన్. మీ యొక్క హృదయంలో అదే ఉన్నదా? రైట్. నేను ఈరోజు దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఈ సంఘానికి ఆత్మ దిగుట అవసరమై ఉన్నది. దేవుడు ఈ సంఘంలో నీ శరీరంలోకి దిగి రావడం ఈ సంఘానికి అవసరమై ఉన్నది. నేను ఈరోజు దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు నా యొక్క వర్తమానం పేరు గాడ్ హూ ద ఫార్మల్ అండ్ లేటర్ రెయిన్. ద గాడ్ హూ ఫార్మల్ అండ్ లేటర్ రెయిన్. ఫార్మర్ రెయిన్ అండ్ లేటర్ రెయిన్. తొలకరి వర్షము మరియు కడవరి వర్షము అయ్యున్న దేవుడు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది మీరు పట్టుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇది తొలకరి వర్షము కడవరి వర్షం అయ్యున్న దేవుడు. తొలకరి వర్షము కడవరి వర్షం వేరు, దేవుడు వేరు కాదు. తొలకరి వర్షం కడవరి వర్షమే దేవుడై ఉన్నాడు. ఈరోజు నేను లేఖనం ద్వారా నేను దాన్ని వెళ్తున్నాను. నేను ఏమైనా కొంచెం నేను టీచింగ్ వస్తుంది, అన్నీ వస్తాయి, కొంచెం ఉపదేశము, కొంచెం నేను వివరిస్తూ దాని లోపలికి వెళ్తాను. నేను ప్రతి ఒక్కరు ఏ ధైర్యమో మనల్ని ఆపలేదు. ఏ ధైర్యమో మనల్ని ఆపలేదు. ఏమైనా ఎందుకు మనం పరిమాణంలో మార్చబడే వాళ్ళం. మనము ఈ దేవాలయం కంటే, ఈ గుడారం కంటే మరొకటి గొప్పది ఉన్నది. అక్కడ ఏ ధైర్యము రాదు. అక్కడ ఏమన్ ఈ యొక్క వధువుకు భయం వేస్తున్నదా? భయం లేదు. ఈ వధువు భయమే లేదు అసలు. ఎందుకు? భయాన్ని దాటి వచ్చింది. అసలు భయాన్ని దాటి వధువు వచ్చినది. మరణాన్ని దాటి వచ్చినది. పాతాళాన్ని దాటి వచ్చినది. ఈమె చేతిలో ఏమున్నది? ఇప్పుడు మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నారు వీళ్ళు. ఎవరిని పాతాళం పంపించాలని ఈమె చేతిలో ఉన్నది. ఎవరిని విడిపించాలని ఈమె చేతిలో ఉన్నది. విమోచించేది ఈ వధువు అని చెప్పానా నేను? విమోచించే శక్తి ఈ వధువులో ఉన్నది. దట్స్ రైట్. నేను నా యొక్క వర్తమానం పేరు ఎంతమందికి అర్థమైనది? ద గాడ్ హూ ద ఫార్మర్ అండ్ లేటర్ రెయిన్. తొలకరి మరియు కడవరి వర్షమయ్యున్న దేవుడు. లెట్స్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ లూకా రాసిన సువార్త. కొంచెం ఓపికతో వెంబడి. ఎవరికైనా నిద్ర వస్తున్నదా? నో సార్. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము, 8వ అధ్యాయం. సారీ. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం మనము. క్రీస్తు ఇక్కడ ఒక ఉపమానాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ వింటున్నారా? బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా. నేను అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా లేఖనాల యొద్దకు వెళ్తాను. మీరు బైబిల్ని వెంబడించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. బైబిల్ మీ దగ్గర పెట్టుకోనండి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా. నేను విత్తువాడు విత్తనములు వేయువాడు. విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరెను. బలిష్ఠుడైన దూత తన చేతిలో కొన్ని విత్తనాలను పట్టుకొని విత్తుటకు బయలుదేరేను. ఆమేన్. వింటున్నారా? బలిష్ఠుడైన దూత తన విత్తనములను చేతిలో పట్టుకొని విత్తుటకు బయలుదేరాను. ఎక్కడి నుండి? పరలోకం నుండి భూమి దిగి వచ్చాడు. అతడు విత్తుతుండగా కొన్ని విత్తనములు, 7 ముద్రల యొక్క మర్మములు, అవి విత్తనములు అయి ఉన్నాయి. అవి మర్మములు వాక్యమై, దేవుని విత్తనము దేవుని వాక్యమై ఉన్నది. కానీ ఆయన విత్తనాలు చేతిలో పట్టుకొని ఎవరి యొద్దకు వచ్చాడు? ఇప్పుడు
పొలం దగ్గరకు వచ్చాడు. ఆ పొలం ఎవరై ఉన్నారు? ఆ భూమి ఎవరై ఉన్నది? వధువై ఉన్నది. ఇక్కడ దేవుడు అదే విత్తువాడు ఇక్కడికి వచ్చాడు. అదే విత్తువాడు ఇక్కడికి వచ్చాడు. గంధం ఇక్కడ తెరవబడిందా? నాకు గంధం ఇక్కడ తెరవబడిందా? నాకు తెరవబడి ఉన్నది. కానీ ఇది భౌతికంగా, కానీ ఆత్మీయంగా ఆయన తెరవబడిన గంధము చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ విత్తనాలు జల్లడం మొదలు పెడుతున్నాడు. వింటున్నారా? విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాను. అతను విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను. కొన్ని ఎక్కడ పడుతున్నాయి? త్రోవ పక్కన పడుతున్నాయి. కానీ దయ్యము దాన్ని దొంగిలిస్తున్నది. ఇక్కడ చాలా భూములు ఉన్నాయి. ఇక్కడ దేవుడు భూమిని 4 భాగాలుగా దాన్ని విభాగించాడు. కొన్ని కేటగిరీస్ లాగా కొన్ని భాగాలుగా విభాగించాడు. దాంట్లో ఒక భాగము ఇక్కడ ఉన్నది. ఆ భూమి ఎలాగుంటుందంటే త్రోవ పక్కన పడిన విత్తనం లాగా ఉంటుంది. కానీ దయ్యము ఆ విత్తనము మొలవడానికి ప్రారంభింపక మునిపే ఆ విత్తనమును దయ్యం వచ్చి దొంగిలిస్తాడు. అంతేనా? దొంగలిచ్చినప్పుడు ఇక అక్కడ విత్తనం మొలుచుటకు ఇంకా లేదు. అక్కడ ఏమీ లేదు. కానీ నేను ఆ దొంగలించేది ఎవరో చెప్పనా? నేను నీ ఉద్యోగం, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, చెప్పచ్చా నేను? నీ పిల్లలు, అవన్నీ దయ్యాలు. దాని వలన నీవు వాక్యం అంగీకరించకుండా చేయబడుతున్నది. నీ హృదయంలో విత్తనం పడి అది మొలవకుండా దొంగిలిస్తున్నారు వాళ్ళు. ఈరోజు అన్నిటినీ జయించే వచ్చావు ఇక్కడ. ఏ దయ్యము తాకలేకపోతున్నది, ఏ దయ్యము నిన్ను ఆపలేకపోతున్నది, ఏ దయ్యము నీలో ఉన్న విత్తనాన్ని తీసివేయలేకపోతున్నది. నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు దయ్యానికి. ఓ ఆ భూమి కొరకు ఎంతమంది అలాంటి భూమి కలిగి ఉన్నారు? పెరికి వేయలేని భూమి, పెరిగి ఆ విత్తనాలని దొంగలించలేని దయ్యము అసలు తాకడానికే అక్కడ భయపడతాడు. వింటున్నారా? ఎందుకు? ఆ హృదయంలో దేవుడి సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అక్కడికి తాకాలి, అక్కడికి రావాలంటే వాడికి రక్తం ఉండాలా? ఈరోజు సింహాసనం ఎక్కడ ఉన్నది? వధువులో ఉన్నది. దేవుడు వధువు లోపలికి వచ్చాడు. వధువు హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. కానీ ఆయన ఎద్దకు రావాలంటే ఎలా రావాలా? దయ్యమైనా సరే రక్తంతోనే రావాలా. నీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడాలంటే, నీతో సహవాసం చేయాలంటే రక్తం ఉన్నవారే నీతో సహవాసం చేయగలరు. రక్తం లేకుండా వస్తే అది వాడికి తీర్పు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఇప్పుడు ప్రవక్త దగ్గర, ఆయన బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన ప్రవక్త. ఒక వ్యక్తి రెస్టారెంట్లో కూర్చొని నాకు లుకేమియా ఉందని పేపర్లో రాసుకొని, వింటున్నారా? ఎక్కడ? డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ ఇచ్చిన యొక్క రిపోర్ట్లో రాసి ఏం రాశాడు? నాకు లుకేమియా ఉందని రాసి దాన్ని లోపల పెట్టుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రవక్త అన్నాడు, నీకేమీ లేదే, నీలో ఏ ప్రాబ్లం లేదే అని అన్నాడు. లేదు, నాకు ప్రాబ్లం ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నాకు లుకేమియా బ్లడ్ క్యాన్సర్ ఉంది నాకు అన్నప్పుడు, చూడండి నాకు ప్రిస్క్రిప్షన్ ఉన్నది, ఇతనంతా అబద్ధికుడు అని ప్రజలందరి ముందు అడుస్తున్నాడు. ప్రవక్తకు అర్థం కావడంలే, ఏమైనా తప్పేమైనా జరుగుతున్నా భయపడిపోతున్నాడు. ప్రవక్తకు అర్థం కావడంలే. కానీ నిజంగా అక్కడ సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. అక్కడ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన యుద్ధకు రావాలంటే పాప క్షమాపణ ఒప్పుకోలుతో, రక్తము ద్వారా ఒప్పుకొని అక్కడికి రావాలా. లేదు అంటే అతని తీర్పది. భయపడిపోయాడు ప్రవక్త. ఏంది ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతున్నది? కృంగిపోయాడు. కానీ ఒక్కసారిగా లేచాడు. మళ్ళా వింటున్నారా? ఆయన కృంగిపోయాడు, కానీ ఒక్కసారిగా లేచాడు. రెస్టారెంట్లో కూర్చొని ఉండుట నేను చూచాను. నువ్వు రెస్టారెంట్లో కూర్చొని ఉండుట నేను చూస్తున్నా అన్నాడు. భయపడిపోయాడు. ఏంటది? సింహాసనం. దేవుడు స్వయంగా ఆ యొక్క శరీరంలో ఉన్నాడు. అక్కడ వచ్చి నిలబడాలంటే రక్తం ఉండాలి. నిజం అది. కానీ ప్రవక్త వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? నీలో, నీ హృదయంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నీ యొద్దకు రావాలంటే రక్తం ఉండాలి. రక్తము ద్వారానే వధువుతో సహవాసం. సంఘశాఖలు ఇక్కడికి రాలేరు, వాళ్ళు రక్తం ఉండాలి. రక్తం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకుండా ఈ వధువుతో ఎవ్వరు సహవాసం చేయలేరు. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడా?
అంతేనా? దయ్యానికి దేవునికి విగ్రహమునకు సాంగత్యమా? పొత్తు సాంగత్యం అక్కడ, రైట్. నో 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 ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసికి అవిశ్వాసికి అస్సలు ఎంత మాత్రమును పొత్తు లేదు. ఒకే ఒకటి కారణం, సింహాసనము. రక్తము ఉన్నప్పుడే సహవాసము. మనం శరీరమేనా? మనం క్రీస్తు యొక్క శరీరమేనా? ఆయన శిరస్సేనా? కానీ ఈ శరీరానికి శిరస్సుకు మధ్య రక్తం ప్రవహిస్తోంది. రక్తం లేకపోతే ఈ శరీరం ఏం చెప్తే ఇది విందు. రక్తం లేకపోతే ఈ బాడీనే పనిచేయదు అది. కానీ శిరస్సు, ఈ శరీరం రెండు రక్తము ద్వారా ఐక్యపరచబడినది. రక్తము, ద టోకెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆనవాళ్ళు చాలా ప్రాముఖ్యమై ఉన్నది ఇక్కడ. ఓకే, ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. కింద దానికి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. ఇక్కడ చెమ్మ ఉందా? ఇక్కడ చెమ్మ ఉందా? ఇక్కడ జీవ జల ఊట ప్రవహిస్తోందా? జీవ జల ఊట ప్రవహిస్తోందా? ఎండిన భూమి కాదు ఇది. ఎండిన భూమి కాదు ఇది. దీనిలో మాయిశ్చర్ ఉంది. ఇంగ్లీష్లో మాయిశ్చర్ అని ఉంటుంది. అక్కడ తేమ విత్తనము వెళ్ళి దానిలో ఉన్న జీవం బయటికి తీసుకొచ్చే శక్తి ఈ సంఘంలో ఉంది. వింటున్నారా? బయట సంఘాల్లో ఎండిపోయినాయి అవి. అక్కడంతా మరణం, విత్తనాలు చనిపోతున్నాయి. కానీ ఇక్కడ మాయిశ్చర్ ఉంది, ఇక్కడ తేమ ఉన్నది. వింటున్నారా? నీ హృదయంలో, నేను సంఘంగా చెప్తున్నాను, మరి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. సంఘంగా చెప్తున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నీ హృదయంలో ఆ యొక్క ప్రవక్త అన్నాడు, బైబిలే చెప్తున్నది, పరిశుద్ధాత్మ కలిగిన వారిలో నుండి జీవజల ఊటలు పారును. వారి లోపల నుండి జీవజల ఊటలు పారును అంటే వారిలో ఏమున్నది? జీవజల ఊట, తేమ ఉన్నది. అప్పుడు వాక్యం వెంటనే వారి లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ చెమ్మలేనందున ఎండిపోయాను. ఏం జరుగుతున్నది అక్కడ? చెమ్మ ఉంది కాబట్టి అక్కడ పునరుద్ధానం, జర్మటైజేషన్ అనగా మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుట, విత్తనం మొలకెత్తుట. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలచి వాటిని అణిచివేశాను. మరికొన్ని 4 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి నూరంతలుగా ఫలించిన నేను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. చెవులుంటే ప్రతి ఒక్కరు వింటారు. బయట ఉన్న ఎవరు వచ్చి కూర్చున్నా చెవులుంటే అందరూ వింటారు. కానీ ఈ చెవులు కాదు, అవి గ్రహింపు కలిగిన చెవులు. నేను సహోదరుతో మాట్లాడుతున్నాను. నేను ఈ యొక్క మాటలన్నీ నాకు గుర్తొస్తున్నాయి మళ్ళీ. కన్నులుండియు చూడకయు, చెవులుండియు కానీ వినుట ఇది కాదు. వినుట గ్రహించుట. వింటున్నారా? ఈయన అంటున్నాడు, గ్రహించుటకు చెవులు గలవాడు, గ్రహించుటకు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. నేను ఇప్పుడు ఎంత గట్టిగా అరుస్తున్నానో అలా చెప్పాడు ఆయన. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా ఇప్పుడు ఆయన దాని యొక్క మీనింగ్లోకి వెళ్తున్నాడు. అద్భుతమైన మాటలు ఇవి. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. ఓకే, ఇప్పుడు నేను రియాలిటీలోకి వస్తున్నాను. వారికి ఉపమానం, మీకు మర్మం. అంతేనా? వారికి ఉపమానం, మీకు మర్మం. అంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమన్ ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుడి వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. నేను అదే ఇంతకుముందు వివరించాను. నేను రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముతో అంగీకరించువారు గాని వేరు లేనందున. ఈరోజు ఈ సంఘానికి వేరుంది, స్థిరంగా నాటబడి ఉన్నది. ఏమని ఎవరు దాన్ని పెరగలే, అది గాలికి ఎగిరిపోతుంది. మా వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు.
శోధన లేనప్పుడు మహా గొప్ప క్రైస్తవుడు, శోధన వచ్చినప్పుడు క్రైస్తవుడు కాదు. ఆమేన్. రాతి నేల నుండి వారు ఎవరనగా, ఓకే 14వ వచనము, ముళ్ళ పొదలలో పడిన విత్తనములు పడిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వతముగా ఫలింపని వారు, మెచ్యూరిటీకి రానివారు, పర్ఫెక్షన్ పరిపూర్ణతకి రానివారు, అలాంటి వారు అన్నమాట ఈ యొక్క వాక్యము. ఓకే అని వివరించాడు. నేను దీన్ని ఇక్కడితో నేను ఆపుతున్నాను. నేను గాడ్ బ్లెస్సెస్ ఫర్ ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక. యూ మే హ్యావ్ యూర్ సీట్స్. దయచేసి కూర్చునండి. ఓకే, ఇట్స్ ఓకే. The God who the former and latter rain. కొంచెం నిదానంగా వివరించుకుంటూ నేను వెళ్తాను. నేను వా ఇప్పుడు నేను లేఖనముల ద్వారా వెళ్తాను. నేను ఇప్పుడు ఇంకొక లేఖనం యొద్దకు నేను వెళ్ళబోతున్నాను. నేను ఇప్పుడు ఇంకొకటి యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాకోబు, సహోదరులారా, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యొక్క రాకడ అనగా ఆయన ఆల్రెడీ వచ్చాడు, కానీ ఇది రెండవ రాకడ గురించి, ఇప్పుడు గురించి యాకోబు ఇప్పుడు గురించిన మర్మమును కొంత దాన్ని బయలుపరుస్తున్నాడు. వింటున్నారా? వర్షముల గురించి నేను మాట్లాడబోతున్నాను. నేను నా వర్తమాన పేరు ఏమై ఉన్నది? తొలకరి మరియు కడవరి వర్షమై ఉన్న దేవుడు. నా ఓకే, ఇక్కడ యాకోబు మొదటి వచనం నుండి మాట్లాడుతూ వస్తూ ఆయన అక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ 1వ వచనం నుండి చదువుదాం మనము. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవంలో గూర్చి ప్రలాపించి ఏడువుడి. ఇది ప్రవచిస్తున్నాడు ఇక్కడ. ధనవంతులారా అనగా భవిష్యత్తులో ఉన్న ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. కింద మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. అంచె దినముల యందు, ఈ కాలం గురించి మాట్లాడుతున్నాడు. అంచె దినముల యందు ధనము కూర్చుకొంటిరి. వింటున్నారా? ఓకే, ఇప్పుడు ధనవంతులు, ఇప్పుడున్న ఒక మత సంబంధమైన రాజ్యంలో ధనవంతులు ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘము, అంతేనా? అన్య దినములలో ఎక్కడా లేని ఆ యొక్క ఎకానమీ మొత్తం, అంటే డబ్బు, దాని సంబంధమైన వ్యవస్థ మొత్తము ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉంది. అది నిజమేనా? అది ఇక్కడ అంచె దినముల యందు ధనము కూర్చుకొంటిరి. కింద ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు. ఎవరు ఈ ధనవంతులు? రోమన్ క్యాథలిక్ సంఘము 68 మిలియన్ల మందిని చంపింది. అది
చీకటి కాలంలో 68 మిలియన్ల మందిని ఆ యొక్క చీకటి కాలంలో ప్రొటెస్టెంట్ వారిని అనగా రోమన్ క్యాథలిక్ వ్యతిరేకంగా నిలబడిన వారిని చంపారు. వింటున్నారా? ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరు ఎవరు? నీతిమంతుడు. అంతేనా? నీతిమంతుడు అక్కడ ఉన్నవారు. సహోదరులారా, ఇప్పుడు నేను 7వ వచనం మీదకు వస్తున్నాను. నేను అనగా ప్రభువు రాకడ ఇది ఈ దినమై ఉన్నది. అంతేనా? ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఈ సమయం వరకు ఓపికగా ఉండండి. ఎందుకంటే విత్తువాడికి ఓపిక ఉండాలి. విత్తనములు పొలంలో వేసి విత్తిన వానికి వెంటనే రాదు, ఓపిక ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు తన సంఘముతో, ఓపిక ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు, నేనేం మాట్లాడుతున్నా అది అక్కడికి వస్తున్న పాయింట్. అంతేనా? వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఏమా ఇప్పుడు తొలకరి వర్షము కడవరి వర్షం కోసకు ఎదురు చూడండి అంటున్నాడు. ప్రభు రాకడ వరకు ఓపికగా ఉండండి. అంటే దాని అర్థమేంది? ఆయన రాకడలో తొలకరి వర్షము కడవరి వర్షం రాబోతున్నది. దాని ముందు వరకు ఓపికతో ఉన్నప్పుడు ఆ రాకడ సమయంలో తొలకరి వర్షాన్ని కుమ్మరిస్తాడు, ఆ తర్వాత కడవరి వర్షాన్ని కుమ్మరిస్తాడు. అంతేనా? అదేనా మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ అంతవరకు ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక, అప్పుడే అంటున్నాడు ఆ మాట, అప్పుడే ఆ మాట పలుకుతూ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. నేను సంఘంతో అదే చెప్తున్నాను, సంఘానికి ఓపిక అవసరం. ఏమని? ఓపిక అవసరం. ఏమి ఇంకా సంఘంలో అద్భుతాలు జరగడం లేదు, ఏమి ఇంకా సంఘంలో ఆశ్చర్యక్రియలు జరగడం లేదు. ఓపిక, వెయిట్. దేవుడు వర్షాన్ని కురిపించాలి. దేవుడు తన వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఏమన్? ఎందుకు? పెంతెకోస్తు వలె సంఘం మారబోతున్నది, కానీ దాన్ని చేయువాడు దేవుడే. కానీ దాని కొరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఆయన వాక్యమందు నిలిచి ఉందాం మనము, ఆయన వాక్యంతో నడిచి ఉందాం మనము. ఆయన వాక్యము దాటి ఎన్నడూ వెనక్కి అడుగు వేయొద్దు. నేను అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎన్నడూ వెనకడుగు వేయొద్దు, ఓపికతో ముందు పరిగెత్తు వెళ్ళు. సంవత్సరం గడుస్తున్నది, మళ్ళీ సంవత్సరం ఓపికతోనే ఉండు, పరిగెత్తునే ఉండు. పెంతెకోస్తు రాబోతున్నది, వర్షం రాబోతున్నది. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఈ రాకడ న్యాయాధిపతి యొక్క రాకడేనా? ద సుప్రీం జడ్జ్. మనుష్య కుమారుని యొక్క రాకడ ఏదో కాదు, ఉన్నతమైన న్యాయాధిపతి యొక్క రాకడ. ద సుప్రీం జడ్జ్, సర్వోన్నతమైన న్యాయాధిపతి ఆయన. అందుకే ఆయన వివరిస్తున్నాడు. వాకిట దగ్గర ఎవరున్నారు? తీర్పు తీర్చువాడు నిలబడి ఉన్నాడు. కానీ సంఘ కాలాల్లో ఆయన ఎలాగున్నాడు? ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. కానీ ఇప్పుడు న్యాయాధిపతి, తీర్పు తీర్చువాడిగా తలుపు దగ్గర నిల్చున్నాడు. ఆయన సింహము గర్జించినట్లుగా ఆయన కళ్ళు అగ్ని జ్వాలవలే ఉన్నాయి. వీరికి తెలుసు ఆయన రాకడ ఎలా ఉండబోతున్నదో. మొదటి రాకడ గొర్రె పిల్ల, రెండవ రాకడ సింహము. మొదటి రాకడ గొర్రె పిల్లగా వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. కానీ రెండవ రాకడ న్యాయాధిపతిగా సింహము గర్జించినట్లుగా తీర్పు తీర్చుటకు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా. అబ్రహాం యొద్దకు వచ్చి అదే అన్నాడు. అబ్రహాము దాన్ని ఎరిగాడు, అపోస్తులు దాన్ని ఎరిగారు. అంతేనా? ఆయన రాకడ న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు పాత నిబంధనలోకి వెళ్తున్నాడు. ఈ రెండవ రాకడ, ఈ సమయాన్ని, ఈ యొక్క రాకడ సమయాన్ని పాత నిబంధనలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా ఓపికతో ఉన్నారో దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. యోబు, వావ్, యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఎంత ఓపికతో ఉన్నాడు ఆయన. దేని కొరకు? పునరుద్ధానము కొరకు, పునరుద్ధరించబడుట కొరకు. ఆ యొక్క ప్రత్యక్షత ఏమైనా ఆయన ప్రత్యక్షత ఏమిటి? నా విమోచకుడు సజీవుడు. ఆయన యొక్క యోబు గ్రంథం మాట్లాడేదే పునరుద్ధానము గురించి.
రెజరెక్షన్, పునరుద్ధానము గురించి వింటున్నారా? ఈరోజు మన పునరుద్ధాన దినములో ఉన్నాం. పునరుద్ధాన దినములో మనం ఉన్నాం. చెప్పాను కదా నేను, మొదటి రాకల్లో బలిష్ఠమైన దూత వచ్చి ఆ యొక్క ముద్రించబడిన క్రీస్తు, సమాధిలో ఉన్న క్రీస్తును పగలగొట్టి ఆ తర్వాత ఏమొస్తున్నది? అక్కడ పునరుద్ధానం వస్తున్నది. పునరుద్ధానము తర్వాత కొంతమంది శిష్యులను కలుసుకుంటున్నాడు. అంతేనా? కానీ అదే దినం ఇక్కడికి వచ్చినదా? అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? పునరుద్ధానం తర్వాతకు వచ్చాం, అనగా పునరుద్ధాన దినంలో ఉన్నాం. అందుకే ప్రవక్త అన్నాడు, ఇట్స్ రైజింగ్ ఆఫ్ ద సన్. ఇది సూర్యోదయం, ఇది పునరుద్ధానం. ఆయన లేచాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పునరుద్ధాన దినంలోకి వచ్చాం. ముద్రలు తెరవబడుట ఏ పునరుద్ధానము. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మనము వింటున్నారా? ఓకే. యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. నేను ఇది చేస్తానంటే చేస్తాను, చెయ్యలేనంటే చెయ్యలేను, అంతవరకే. దట్స్ రైట్. ఓకే, నేను ఇదంతా కాకుండా నేను కిందకి వెళ్ళిపోతున్నాను. నేను ఇంకొక వ్యక్తి యుద్ధకు 17వ వచనం. ఏలియా, మళ్ళీ ఏలియా యుద్ధకి వెళ్తున్నాడు. యోబు మళ్ళీ ఏలియా. యోబు ఈ కాలం అయ్యున్నది, అంతేనా? ఏలియా ఈ కాలం అయ్యున్నది. రాకడ గురించి ఆయన వివరిస్తున్నాడు. ఏమాన్, అక్కడ యోబు ఓపికతో ఉన్నాడు. ఇప్పుడు ఏలియా దగ్గరకు వచ్చా చూడండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఇప్పుడు మనకేం కావాలి? ఓపిక, ప్రార్థన. అదే మాట్లాడుతున్నారు. ఓపిక యోబు, ఓపిక ఏలియా ప్రార్థన. ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమును ఇచ్చాను. ఆ కాలంలో వ్యవసాయకులు విత్తనం వేశారు, కానీ ఎదురు చూస్తున్నారు. ఏంది ఇంకా మొలవలేదు? ఎందుకు? నీళ్లు కావాలి. నీళ్లు రావాలంటే ఈ కాలపు ప్రవక్త ఉండాలి. ప్రవక్త మాట్లాడకుండా వర్షం రాదు. ఏలియా లేకుండా వర్షం రాదు. ఏలియా వచ్చి మళ్ళీ ఆకాశం తెరిస్తేనే వర్షం వస్తుంది. వర్షం వస్తేనే ఈ భూమిలో మాయిశ్చర్, ఈ భూమిలో తేమ అనేది వస్తుంది. తేమ వచ్చినప్పుడు విత్తనము మొలకెత్తడం మొదలు పెడుతుంది, అప్పుడు ఫలం రావడం మొదలు పెడుతుంది. ఏలియా లేకుండా ఫలములు లేవు. ఇప్పుడు ఈ సంఘంలో ఏలియా ఉన్నాడు, కానీ సంఘ శాఖలో ఏలియా లేడు. వింటున్నారా? ఏలియా ఇక్కడ ఉన్నాడు, కానీ సంఘ శాఖలో ఆయన లేడు. ఎందుకంటే ఏలియా పలికితేనే వర్షం వస్తున్నది అక్కడ. ఎందుకు? దాన్ని మూసిన వాడే ఏలియా కాబట్టి. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. నా సహోదరులారా, మీరు ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలేను. ఆమేన్. ఓకే, నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను? నేను దేని కొరకైతే నా యొక్క వర్తమానం పేరు ఉన్నదో దాన్ని వెంబడించండి. అక్కడ ఏమున్నది? కడవరి వర్షమును తొలకరి వర్షం ఉన్నది. అక్కడ వ్యవసాయకుడు దాని కొరకు ఎదురు చూస్తాడు. విత్తనం ఎవరేశారో దాని కొరకు వ్యవసాయకుడు ఎదురు చూస్తాడు. భౌతికమైన వ్యవసాయకుడు భౌతికమైన విత్తనాలు చేతిలో పట్టుకొని భౌతికమైన భూమిలో భౌతికమైన ఫలము కొరకు భౌతికమైన విత్తనాలు వేస్తాడు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన వ్యవసాయకుడు, ఆత్మ సంబంధమైన బలిష్ఠమైన దూత, ఆత్మ సంబంధమైన విత్తనాలు చేతిలో పట్టుకొని ఆత్మ సంబంధమైన ఈ భూమిలో ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించుట కొరకు విత్తనములు వేస్తున్నాడు. విత్తనం వేసేదే ఫలములు ఫలించుట కొరకు. సంఘం యొక్క పని ఫలములు ఫలించాలి, మనం చిగురించాలి మనం. అద్భుతమైన మాట. నేను చివరిలో దాన్ని మాట్లాడతాను. నేను ఓకే, లెట్స్ మూవ్. నేను ఇంకొంచెం ముందరికి వెళ్తాను. నేను నా యొక్క వర్తమానం ఇక్కడే ఉన్నది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. హోషియా పాత నిబంధనలో హోషియా దానియేలు తర్వాత ఉంటుంది. అది హోషియా 6వ అధ్యాయము
ఇక్కడి నుండి చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు టీచింగ్ కొంచెం నేను వివరిస్తూ నేను లోపలికి వెళ్తాను. నేను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నాను గాక. ఎంతమంది తీశారు దాన్ని? ఈ లేఖనము ఈ కాలం గురించిన ప్రవచనం అయి ఉన్నది. ఓకే, లెట్స్ సీ. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఇట్స్ a prophecy. Let's listen. ఇది మాట్లాడుతున్నది యూదులతో. యూదులతో ఈ మాట పలుకుతున్నాడు. వింటున్నారా? ఆయన ఏమంటున్నాడు చూడండి, యెహోవా యొద్దకు తిరిగి వద్దాం, మళ్ళీ తిరిగి స్వదేశానికి వద్దాం, మళ్ళీ తిరిగి స్వదేశానికి వద్దాం, మళ్ళీ తిరిగి వెనక్కి వద్దాం. ఏ భూమి నుండి చెదిరిపోయామో అదే భూమికి మళ్ళీ తిరిగి వద్దాం. మీకు అర్థమైపోవాలి వర్తమానం అంతయు. మళ్ళీ తిరిగి మరలుదము రండి. ఆయన మనల్ని చీల్చివేసను. ఎందుకు? మెస్సయ్యాను వారు ధృవీకరించారు కాబట్టి. మెస్సయ్యాను వారు ధృవీకరించారు కాబట్టి తీర్పు వారి మీద ప్రకటించబడి దేవుడు వారిని చీల్చివేశాను. వింటున్నారా? దేవుడు వారిని చీల్చివేసి, వింటున్నారా, ఆయనే మనలను స్వస్థపరచును. చీల్చివేసిన వాడు ఆయనే, మళ్ళీ దగ్గర తీసుకునేవాడు. ఒక దెబ్బ కొట్టేవాడు ఆయనే, మళ్ళీ దగ్గర తీసుకునేవాడు ఆయనే. వింటున్నాడా? కానీ 2000 సంవత్సరాల క్రితము ఆయన యూదులను చీల్చివేశాడు. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టెను. ఎందుకు? మెస్సయ్యను తృణీకరించుట వలన. ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. ఆమేన్, ఆమేన్. ఓకే, లెట్స్ హియర్. ఇక్కడ నుంచి అస్సలు డైవర్ట్ అవ్వకండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆసక్తిగానే ఉన్నారా? బైబిల్ మీ చేతిలో ఉన్నదా? నేను మాట్లాడటంలో నేను వెంబడించండి నన్ను. ఆయన మనలను కొట్టెను, ఆయనే వారిని చీల్చివేశాడు, ఆయనే వాళ్ళని కొట్టాడు. కానీ 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి, వినండి. స్వదేశానికి వచ్చుట, అంతేనా? ఎవరైతే చీల్చబడి దేవుడు చీల్చి ఎవరైతే బయట తోసివేశాడో వారిని దేవుడు ఇప్పుడు మళ్ళీ బ్రతికిస్తున్నాడు, మళ్ళీ తిరిగి స్వదేశానికి తీసుకొని వస్తున్నాడు. వినండి 2000 సంవత్సరాల క్రితం ఆ వారిని ఆయన తోసివేశాడు. కానీ మొన్న 1946లో దేశం ప్రకటించబడి, వింటున్నారా, 1948లో దావీదు జెండా ఎగిరినది. దావీదు జెండా ఎగిరినప్పుడు ఒక దేశంగా స్థిరపరచబడినది. దేవుడు వారిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు, మళ్ళీ వారిని బ్రతికించబోతున్నాడు. వెనక్కి వచ్చారు వాళ్ళు, కానీ బ్రతికించబోతున్నాడు వారిని. వింటున్నారా? ఇంగ్లీష్లో అద్భుతంగా ఉన్నది ఇది, నేను చదువుతాను దీన్ని. After 2 days will he revive us. In the 3rd day he will raise us up and we shall live in his sight. ఆయన సముఖములో, వినండి మాట, ఆయన ముందర, ఆయన సముఖములో మనలను బ్రతికించును. ఎవరైతే త్రోసివేశాడో వారిని మళ్ళీ తీసుకొని వచ్చాడు. 1946లో ఇజ్రాయెల్ మళ్ళీ తిరిగి వచ్చారు. కానీ భవిష్యత్తులో ఆయన సముఖంలో వారు నిలబడబోతున్నారు. అంతేనా? వారి ముందర ఆయన నిలబడి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. యూదులు వెనక్కి వస్తున్నారు. భవిష్యత్తులో మోషే, ఏలియాలు వచ్చి క్రీస్తు స్వయంగా అక్కడికి వచ్చి 3 పరిచర్యలు, వినండి. మోషే, ఏలియా, క్రీస్తు, వీళ్ళు 3 అక్కడికి వెళ్తున్నారు. వింటున్నారా? అక్కడ ఉన్నారు. అక్కడ క్రీస్తు సముఖంలో వారు బ్రతుకుదురు. అది భవిష్యత్తులో జరగబోతున్నా. అందుకే నేను చెప్తున్నాను, అది బూరల పండుగ. బూరల పండుగ ఏమై ఉన్నది? మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ను వెనక్కి తీసుకొచ్చుట, ఇజ్రాయెల్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వుట, బూరల పండుగ. అంతేనా? ఆ తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ, క్రీస్తు తన్ను తాను యూదులకు బయలుపరుచుకొనుట. యు గెట్ ఇట్? ఇక్కడ రెండు కార్యాలు ఉన్నాయి ఇక్కడ. కానీ దీనికి మధ్యలో 3వ వచనం దాగుంది. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి.
యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఇది రాకడ చాలా ఇంపార్టెంట్. ఇది వర్షము వలె అద్భుతమైన ఇది నా యొక్క లేఖనం. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అంటే ఇప్పుడు వర్షం ఎవరిక్కడ? ఇప్పుడు వర్షం ఏం మాట్లాడాను నేను? తొలకరి వర్షము, కడవరి వర్షము, అది ఆయన అయి ఉన్నాడు, దేవుడే అయి ఉన్నాడు. అదే మాట ఇక్కడ పలుకుతున్నాడు. కానీ ఎప్పుడు? బూరెల పండుగకు ప్రాయశ్చిత్తార్థ పండుగకు మధ్యలో వర్షము వలె ఆయన దిగి రాబోతున్నాడు. వింటున్నారా? 1946లో బూరెల పండుగ. భవిష్యత్తులో ప్రాయశ్చిత్త, మొత్తం ఎన్ని పండుగలు ఉన్నాయి? 7 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ ద ఫీస్ట్ ఆఫ్ ద పాస్ఓవర్, పస్కా పండుగ, అంతేనా? ద సెకండ్ ద ఫీస్ట్ ఆఫ్ ద అన్లీవెన్ బ్రెడ్, పులియని రొట్టెల పండుగ. మొదటి పస్కా పండుగ అది ఏమై ఉన్నది? అది సిలువై ఉన్నది. ఆయన చనిపోవట సిలువలో అయి ఉన్నది. అది మన పులియని రొట్టెల పండుగ, ఆయన శరీరం పగలగొట్టబడుట. వింటున్నారా? ఆ తర్వాత ఫీస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలము పండుగ, అది ఏమైనా? పునరుత్థానము. చనిపోవట, వాక్యం పగలగొట్టబడుట, ఆ తర్వాత పునరుత్థానము. 3 పండుగలు అయి ఉన్నవి. ఆ తర్వాత ద ఫీస్ట్ ఆఫ్ ద పెంటికాస్ట్, పెంతెకోస్తు పండుగ, అది 7 నెలలు కొనసాగుతుంది. అది అంతేనా? మధ్యలో అన్ని సంవత్సరాలు అన్ని నెలలు కొనసాగించిన తరువాత ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్, బూరెల పండుగ. ఈ యొక్క పునరుద్ధానం తర్వాత పెంతెకోస్తు పండుగ, అంతేనా? పెంతెకోస్తు పండుగ ఆ యొక్క 7 సంఘకాలాలు, చాలా పొడవు అవి. 7 సంఘకాలాలు. నిజం అర్థమవుతున్నదా? పస్కా పండుగ సిలువ, పులియని రొట్టెల పండుగ వాక్యం పగలగొట్టబడుట, శరీరం విరగొట్టబడుట, రొట్టె ఆయన శరీరం అయి ఉన్నది, అంతేనా? ఆ తర్వాత ప్రథమ ఫలము పునరుద్ధానము, ఆ తర్వాత పెంతెకోస్తు సంఘకాలాలు, పెంతెకోస్తు పండుగ సంఘకాలాలు. సంఘకాలాల ముగింపులో బూరెల పండుగ, ఇజ్రాయేల్ మళ్ళీ వెనక్కి వచ్చుట, మళ్ళీ తిరిగి గ్యాదర్ అవ్వట, ఒక స్వదేశానికి వచ్చుట. అర్థమవుతున్నదా? ఇప్పుడు అది ఎప్పుడు జరిగింది? 1946లో జరిగినది. అదే సమయానికి దూత విఎంఆర్ బెన్హామ్ యుద్ధకు వచ్చాడు. బెన్హామ్ యుద్ధకు వచ్చాడు. ఎందుకు? పరిచర్యం ప్రారంభిస్తున్నాడు. ఒకరేమో స్వదేశానికి వెళ్తున్నారు, కానీ ఇంకొకరు కూడా రావాలి కదా వెనక. నయోమి వెనక వస్తున్నారు. నయోమి వెళ్తున్నారు స్వదేశానికి, కానీ వెనక ఎవరు వస్తున్నారు? రూతు వస్తుందా? కానీ రూతు రహస్యం, అది అందరికీ కనపడడం లేదు. అది నయోమి వచ్చేది మాత్రం అందరికీ తెలుసు. గూగుల్ లెవెల్ కొడితే వస్తుంది, కానీ వధువు వచ్చిందని ఎవరు నమ్ముతారా? అది రహస్యం. అదేమిటి? 7వ ముద్ర. అది రహస్యం. ఆ వధువు గురించిన మర్మము. వెనక వధువు కూడా వస్తున్నది. వింటున్నారా? నయోమి వస్తున్నది. నయోమి వెనక నీ దేవుడే నా దేవుడు. ఇజ్రాయెల్కి ఏ దేవుడే? ఆ దేవుడే నా దేవుడు. నీ జనమే. నువ్వు ఇజ్రాయేల్ అయితే నేను ఇజ్రాయేల్ని. నువ్వు భౌతికమైన ఇజ్రాయేలు, నేను ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు. నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతా. అంటే ఏమిటి? నీ భూమి ఏదో నా భూమి అదే. నీ భూమి ఏదో ఆ భూమిని అక్కడ కూడా నేనే పాతి పెడతాను. నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడే చనిపోతాను నేను. వింటున్నారా? నయోమి వస్తున్నది, వెంటనే వెనక రూతు వస్తున్నది. నయోమి రావడం 1946. వెంటనే మరొక చోట రూతు కూడా ప్రయాణం అవుతుంది, వెనకాలే వస్తున్నది. ఎవరిని కలుసుకోవడానికి? వర్షమును కలుసుకోవడానికి. ఇది వర్షం యొక్క రాకడ. ఇది ఆయన వర్షమై ఉన్నాడు. నేను వివరిస్తాను, మీకు అర్థమవుతున్నది. రూతు వెనకాల వస్తున్నది. వింటున్నారా? ఆ తర్వాత భవిష్యత్తులో ఇదే నయోమి విమోచింపబడబోతున్నది. ఇదే నయోమి ఆ రూతు కంటే, రూతు తరువాత బోయాజును కలుసుకుంటున్నది. కానీ బోయాజును మొదట కలుసుకున్నది రూతే. వింటున్నారా? ఇజ్రాయేల్ తర్వాత కలుసుకోబోతున్నారు, కానీ ఇజ్రాయేల్కు మునుపు ఈ వర్తమానం మన యొద్దకు వచ్చినది. ఏ వర్తమానం? బలిష్ఠమైన దూత, ఇదే మేఘము, ఇదే వర్తమానము వారి యొద్దకు వెళ్తున్నది. ఎందుకు? నిన్ను ఏదైతే విమోచించిందో అదే వారిని విమోచించబోతున్నది.
ఏ బోయాజ్ అయితే నిన్ను విమోచించబోతున్నాడు, అదే బోయాజు ఇజ్రాయెల్ కూడా విమోచించబోతున్నాడు. ఇదే వర్తమానం, ఇదే మర్మములు, ఇదే 7 ముద్రలు. ఇదిగో 7 ముద్రల్లో ఏముందో చూడు, అదే 7 బూరల్లో కూడా. అది ఎవరో కాదు, మీరే. అలా వారు దాన్ని వివరిస్తారు, కానీ ఇక్కడ మనకెలా వివరించబడుతున్నది? ఇదిగో 7 బూరల్లో ఏముందో అదే మనకు జరుగుతున్నది. వింటున్నారా? ఒక సైడ్ ఏమో ఇజ్రాయేలీలు, ఒక సైడ్ ఏమో నయోమి, రూతు. ఓ ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికి అర్థమవుతున్నది. చక్కని సమాధానం బాగా కరెక్ట్గా ఇస్తున్నారు. ఏమన్ వింటున్నారు? ఓకే. వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును, బూరల పండుగకు ప్రాయశ్చిత్తార్థ పండుగకు. అంతేనా? బూరల పండుగకు ప్రాయశ్చిత్తార్థ పండుగకు మధ్య వర్షము వలె ఆయన వచ్చును. భూమిని తడుపునట్టి, వింటున్నారా? భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. తొలకరి వర్షము, కడవరి వర్షం ఎవరిప్పుడు? దేవుడే, ద క్రైస్ట్ హిమ్సెల్ఫ్. దేవుడే, క్రీస్తే. నేను కాదు మాట్లాడేది, నా వర్తమానం పేరు కాదు అది, బైబిల్ యొక్క వర్తమానం పేరు అది. దట్స్ రైట్, అది నిజం. అది ఆయన ఇప్పుడు ఎలాగొస్తున్నాడు? ఎక్కడ? బూరల పండుగకు ప్రాయశ్చిత్తార్థ పండుగకు మధ్యలో తొలకరి వర్షమును కడవరి వర్షముగా ఆయన దిగి వస్తున్నాడు. హల్లెలూయా. ఓ, ఇది పట్టుకోవాలా మీరు? ఓకే. ఇప్పుడు ఈ కాలమే తొలకరి వర్షము, కడవరి వర్షం కురిపించబడే కాలం ఇదేనని యోవేలు కూడా ప్రవచించాడు. యోవేలు కూడా ప్రవచించాడు. అక్కడికి వెళ్తున్నా నేను, నాతో పాటు చెప్పండి. యోవేలు గ్రంథము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23. ఇది మన గురించిన లేఖనం. ఇది తీసారా అందరూ? ప్రతి ఒక్కరు తీసారా? యోవేలు 2వ అధ్యాయము 23వ వచనము. ప్రతి ఒక్క తీశారు. మీ కన్నులతో మీరే చూస్తున్నారు. నా ప్రత్యక్షత కాదు ఇది, మీ కన్నులకు దేవుడి పరిశుద్ధాత్మ ఉండి మీకు ప్రత్యక్షత ఇస్తాడు. సియోను జనులారా, సియోను ఎవరు? వధువై ఉన్నది. అంతేనా? సియోను ఎవరు? జాయన్, ద మౌంట్ జాయన్, ద హెవెన్లీ జెరూసలేం. సియోను పర్వతము, పిరమిడ్ పట్టణము, నూతన యెరూషలేము, గొర్రెపిల్ల భార్య, మా దేవుని యొక్క పట్టణము, ద సిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవుని దేవుని యొక్క పట్టణము. అది ఎంత ఎవరై ఉన్నారు? అది నూతన యెరూషలేము. ఆ యొక్క యెరూషలేమునకు వెలుగు దేవుడే, ఆ పట్టణానికి వెలుగు ఆయనే ఉన్నాడు. ఈ సియోను జనులారా, అది మనమే ఉన్నాం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఆయన తన నీతిని బట్టి, ఆయన తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందున్న వలె. ఏది పూర్వము? అది ఆల్రెడీ జరిగిపోయింది. అది ఆల్రెడీ తొలకరి వర్షం వచ్చింది. అది ఎక్కడ? ఆల్రెడీ పెంతెకొస్తులో. పూర్వము వలె అంటే అక్కడ ఎలా జరిగిందో అలాగుననే పూర్వము వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు, నేను ఇప్పుడు బ్రైట్ టబర్నకల్ అంటాను. ఈ సంఘంలో ఆ వర్షం కావాలి మనకు. దేవుడే స్వయంగా, దేవుడిది. నేను సపరేట్ వర్షం అనుకోబాకండి, సపరేట్ ఒక పవర్ అనుకోబాకండి. దేవుడే ఆ వర్షం అయ్యున్నాడు. ఆ వర్షము ఇప్పుడు ఆ వర్షముగా ఆయన దిగి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? కొట్లు, సంఘాలు, సంఘము, బ్రైట్ టబర్నకల్ ధాన్యముతో నిండును, వర్తమానాలతో నిండును, వర్తమానాలతో నిండును. అద్భుతం, అద్భుతం. ఇది ధాన్యము, గోధుమ గింజ వాక్యమేనా? గోధుమ గింజ వాక్యమేనా? ఆ వాక్యం పిండి చేయబడి రొట్టెవే మార్చబడి అగ్ని చేత కాల్చబడి ఈ వధువు ఇప్పుడు కమ్యూనియన్ సర్వీస్ తీసుకోబోతున్నది. ఈ వధువు ఇప్పుడు కమ్యూనియన్ సర్వీస్ తీసుకోబోతున్నది. ఈ సంఘంలో ధాన్యం ఉందా? దేవుడు దిగొచ్చాడా? ఓ, బూర పండుగకు ప్రాయశ్చిత్తార్థ పండుగకు మధ్య
దేవుడు దిగొచ్చాడు సంఘంలో. కొట్లు సంఘము బ్రైట్ టబర్నాకల్ ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము. ద్రాక్షరసం ఏమన్నాడు? స్టిమ్యులేషన్ బై రెవల్యూషన్. ద్రాక్షరసం అని అలానే అన్నాడు, ప్రత్యక్షత ద్వారా వచ్చు కదలిక. వాక్యం మాత్రమే లేదు ఇక్కడ, ప్రత్యక్షత పొంగుతున్నది. ద్రాక్షారసం పొంగినట్లుగా ప్రత్యక్షత పొంగుతున్నది, ఉబుకుతున్నది. ద్రాక్షారసం సైలెంట్ గా ఉండదు, పవర్ఫుల్. ఒక్కసారి దానికి గట్టిగా బిగిస్తే అది ఎంత శక్తివంతమైనది అంటే ఒక్కసారి విప్పు ఆడుకో కొడుతుంది అది. వింటున్నారా? దాంట్లో ఉన్న పవర్ అలాంటిది. అందుకే ప్రత్యక్షత మీద ఈ సంఘాన్ని కడతానన్నాడు. సంఘం ఊపిగా కొద్ది, ఆ ప్రత్యక్షత వచ్చే కొద్ది శక్తివంతమైన సంఘంలో మారుతుంది. ఒక్కసారి ఎప్పుడైతే విడిచిపెట్టబడుతుందో ఈ సంఘము కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, కన్ను రేపపాటిలో అదృశ్యం అవుతుంది, చక్కడి గుర్తుంది, మరొక ప్రపంచానికి వెళ్తుంది. ప్రత్యక్షత అవసరం, ధాన్యం అవసరం, వర్తమానాలు అవసరం. వర్తమానాల ద్వారా ఏమొస్తున్నది? ప్రత్యక్షత వస్తున్నది. బయలుపడి లోపలికి వస్తున్నది. బయలుపడి ఏం చేస్తున్నది? కదిలిస్తున్నది. స్టిమ్యులేషన్ నేను మేల్కొల్పుతున్నది. ఎస్, ఇది నిజము, ఇది నిజము, ఇది నేనే ఉన్నాను. దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడు. సియోను జనులారా, అందులో నీ పేరుంది. సియోను జనులారా, అందులో నీ పేరు చూసుకుంటావా? గ్రంథంలో నీ పేరుంది అక్కడ. సియోను జనులారా, అది ఎవరు? వధువు. వధువులో నువ్వు ఒక భాగమై ఉన్నా. అప్పుడు నువ్వు అది చదివిన వెంటనే ఇది ఎవరో కాదు, నేనే. మరుగున ఉంది అది, అదృశ్య కనపడకుండా ఉన్నది. అది ఎవరు చదువుతారు దాన్ని? మహోన్నత కళాఖండంలో ఎవరు వచ్చారో వాళ్ళే చదువుతారు దాన్ని. వాళ్ళు తప్ప ఎవరు దాన్ని సెట్ అవ్వలేదు దాంట్లోకి. కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలము, ఆయిల్. ఇంగ్లీష్లో భలే ఉన్నది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇవి ఏమున్నది? మూడు చాలా ఇంపార్టెంట్. ఇవి వీట్, గోధుమలు, ద్రాక్షారసము, తైలము. రొట్టె, ద్రాక్షారసము, తైలం ఏదో కాదు, ఆయిల్. రొట్టె వాక్యము, ఆ తర్వాత ద్రాక్షారసము ప్రత్యక్షత, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. ఈ మూడు సంఘంలోకి వస్తాయంట. ఈ మూడు సంఘంలో ప్రవేశిస్తాయి ఎప్పుడు? వర్షం కురవబడినప్పుడు, వర్షం కురిపించబడినప్పుడు. ఈ స్థలం అంతా కూడా ఎడారిలాగా ఉండదు. ఇది ఎడారి కాదు, ఇది చిగురించిన, మిమ్మల్ని ఏమని పిలుస్తారా? షారోను పుష్పములు, చిగురించిన షారోను పుష్పములు, లిల్లీ పుష్పములు. ఎక్కడో బురదలో ఉన్నాయి అవి, విత్తనాలు ఎక్కడో బురదలో ఉన్నాయి అవి, కానీ అవి నిదానంగా బయటికి వచ్చినాయి, చిరిగిచ్చినాయి. వింటున్నారా? ఓకే, ఎడారిలో ఏం దొరుకుతాయి నీకు? నీళ్లు లేనందున చెట్లన్నీ బాగా వికసించి ఉండడం బదులు అవి అన్ని దగ్గరికి అయిపోయి ముళ్ళులాగా తయారవుతాయి. సంఘం నీళ్లు లేనందున, వాక్యం, సరైన వాక్యం లేనందున, సరైన వాక్యము లేనందున, సంఘంలో ఆ యొక్క తేమ లేనందున అవన్నీ దగ్గరికి అయిపోయి క్యాక్టస్, ఎడారిలో ఉంటాయి, అవన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి. చూసారు చాలామంది క్యాక్టస్. అవి సంఘాల్లో అలాంటి వారు తయారవుతారు. నీళ్లు లేకపోతే ఎప్పుడు చూసినా పొడవడమే, తాగినామంటే పొడవడమే, ఏదో ఒకటి ఉంటుంది. ఆ యొక్క పోయి మాట్లాడినామంటే గుచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట. దసతే అది జరుగుతుంది ఇక్కడ. వర్షం అవసరం. ఆ ముళ్ళు ఆకుగా మారాలా, ఆ ముళ్ళు ఆకుగా మారాలా. అందుకే సంఘంలో కలతలు ఉండకూడదు, చీలికలు ఉండకూడదు. దాని కారణం ఏం తెలుసా? వాక్యం. దేవుడు రావాలి కిందకి, ఆయన తన వాక్యాన్ని కుమ్మరించాలి. దానివల్ల ప్రత్యక్షత వచ్చినప్పుడు సహోదర ప్రేమ ఏర్పడుతుంది. సనగకుడి ఓకే, సనగకుడి. ఓకే, ఇట్స్ ఓకే. నా మీకు అర్థమైనది మొత్తం. కొట్లు ధాన్యముతో నిండును, ద్రాక్షారసము. ఇప్పుడు ఈ ఎందుకో తెలియదు కానీ ఇప్పుడే ఆయన మాట్లాడుతున్నాడు. వచ్చే నెల నుండి వర్షం కురవబోతున్నది. వర్షం కురవబోతున్నది. 7 సంఘకాలాలు రాబోతున్నాయి.
లోపలికి వెళ్ళబోతున్నాం మనము. నిజమేనా అని అంటున్నాను. నేను రాబోతున్నాను సంఘంలోనికి. ఈ సంఘం ఇక మునిలాగా ఉండదు. ఇక లోపల చిగురించిన ఇక ఆకుల వలె ఆ యొక్క పరిమళ సువాసన వెదజల్లే ఒక సంఘముగా, ఆ పువ్వుల వలె వచ్చే సువాసన ఈ సంఘమంతా వ్యాపించాలి. ఈ వర్తమానం వ్యక్తిగతం. నీతో నేను వ్యక్తిగతంగా నీతో నేను మాట్లాడుతున్నా. నీవు ఎలాగ ఉండాలి? ఇప్పుడు నీవు ముళ్ళులాగా ఉండకూడదు. ఇప్పుడు నీకేం చేస్తున్నాడు ఆయన? నేనే రాబోతున్నా. తొలకరి వర్షంగా, కడవరి వర్షంగా నేనే దిగి రాబోతున్నా. ఇప్పుడు ఈ సంఘం చిగురించాలి. ఓకే, ఇప్పుడే చెప్పేస్తాను నేను దాన్ని. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ. ఎలాంటి మాట అది? పరిశుద్ధాత్మ దేవుడు యాకోబులో ఉండి ఎలాంటి మాట పలికాడు? యోసేపు ఫలించడి కొమ్మ. చదువుదాం దాన్ని. జెనసిస్, ఆదికాండము. 49వ అధ్యాయం 22వ వచనము. నేను దీని మీద మాట్లాడబోతున్నా. ఖచ్చితంగా నేను దీని మీద మాట్లాడబోతున్నా. దాని అంశం ఏంటో తెలుసా? యోసేపు ఫలించడి కొమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 49వ అధ్యాయము 22వ వచనము. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద, నీటి దగ్గర, మాయిశ్చర్, తేమ దగ్గర, నీటి వద్ద ఫలించేది కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదికి, అద్భుతమైన మాటలు ఇందులో ఉన్నాయి, గోడ మీదికి ఎక్కి వ్యాపించును. దీని యొక్క మర్మం ఇప్పుడు దేవుడు బయలుపరచబోతున్నాడు. ఇది ఏమైనా మనకు అవసరం. యోసేపు ఫలించని కొమ్మ. నువ్వు ఎక్కడున్నావు యోసేపు? నీటి ఊట దగ్గర. నీవు అక్కడ ఆ యొక్క మాయిశ్చర్ నువ్వు నిదానంగా లేస్తున్నావు. యోసేపు క్రీస్తేనా? యోసేపు క్రీస్తేనా? యోసేపు క్రీస్తు అయితే యోసేపు వధువు కాదా? కాదా? ఆయన ఏమై ఉన్నాడో ఈ వధువు అది అయ్యున్నది. ఆయన నిత్య జీవి అయితే ఈ వధువు నిత్య జీవి అయి ఉన్నది. నిజమేనా కాదా? ఆయన ఏమై ఉన్నాడో ఈమె అదే ఉన్నది. ఎందుకు? ఈమె ఆయనలో నుండి వచ్చింది. వింటున్నారా? యోసేపు ఫలించడి కొమ్మ. ఈరోజు నేను చెప్తాను. నేను ఫలించడి కొమ్మ, నీటి దగ్గర నాటబడ్డావు నీవు. జీవ జల ఊట దగ్గర నీవు నాటబడ్డావు. నీవు మొలకెత్తబోతున్నావు. ఇప్పుడు చూడండి దాని యొక్క అర్థం ఏంటో. ఊట దగ్గర ఆయన ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. ద్రాక్షావళి ఎప్పుడు గోడ ఎక్కదు, తీగలే గోడ ఎక్కుతాయి. వింటున్నారా? ద్రాక్షావళి ఎప్పుడు ఫలాలు ఫలించదు, తీగలే ఫలాలు ఫలిస్తాయి. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. మీరు వాల్, గోడ అనగా బౌండరీ, సరిహద్దు. కానీ మీరు ఒక్క దగ్గరనే ఉండరు. మీరు బౌండరీ దాటి వెళ్తారు. తిరుపతి బౌండరీ దాటి కొమ్మలు వెళ్ళడం మొదలు పెడతాయి. జరగాలని సంఘంలో ఫలించేది కొమ్మ. కానీ తీగలు ఎక్కడికి వెళ్తాయో అక్కడ ఫలాలు ఫలిస్తాయి. తిరుపతిలోనే ఉండకూడదు ఈ యొక్క ఫలించేది కొమ్మ. బౌండరీ దాటి, తిరుపతి దాటి పక్కనున్న ఎక్కడైతే లేవో అక్కడికి వెళ్ళి ఫలాలు ఫలించి అప్పుడు చూస్తా తిరుపతి యొక్క చెట్టు ఫలాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ద్రాక్షారసం ఎలాంటి ప్రత్యక్షత ఇందులో వస్తున్నది. ఎలాంటి అపోస్తులు తీగలు వాళ్ళు ఒక చోట ఉండలేదు. వాళ్ళు ఒక్కొక్క దగ్గరికి బౌండరీ దాటి వెళ్ళారు వాళ్ళు. ఎందుకు? అక్కడ వెళ్ళి ఎఫ్ఎస్సి సంఘం వచ్చింది, అక్కడ వెళ్ళి ఇంకో కొరింథీయులో ఒక సంఘం వచ్చింది, ఇంకొక అదేమే ఫలాలు. బౌండరీ దాటడమే ఈ సంఘం యొక్క ఆశీర్వాదం. యాకోబు ఆశీర్వదించాడు. ఓకే, ఫస్ట్ నుండి వస్తున్నాడు. యోసేపు చివరిలో ఉన్నాడు. మొదట రూబేను,
ఆయనేమో ఇలా ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఏమని ఆశీర్వదిస్తాడో లేదు, నన్ను ఏమని ఆశీర్వదిస్తాడో ఏమో. లైన్గా వస్తున్నాడు. అతని యుద్ధకు వచ్చిన తర్వాత ఒక్కసారి చిన్నగా నవ్వాడు. ప్రేమించినవాడు కదా, బాగా ప్రేమించినవాడు కదా యోసేపును. చిన్నగా నవ్వి, యోసేపు ఫలించడి కొమ్మ. లూథర్ దగ్గరికి వెళ్ళాడు, నా గురించి ఏం చెప్తాడు. ఎఫ్ఎస్సి దగ్గరికి వెళ్ళాడు, స్ఫూర్ణ దగ్గరికి వెళ్ళాడు, అందరికీ వారి వాగ్దానాలు ఇస్తున్నాడు. నాకేమైనా వాగ్దానం ఇస్తాడు? మనం ఎదురు చూస్తున్నాం. వింటున్నారా? జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మందు కూర్చుండని ఇచ్చేతను. ఈ వధువు గంతులు ఇయ్యాలి ఇప్పుడు మనం. అద్భుతమైన ఆశీర్వాదం అది. వింటున్నారా? ఈ సంఘంలో ఏముండాలి? తేమ ఉండాలి. నీటి దగ్గర ఫలించేడి కొమ్మ, ఊట దగ్గర ఫలించేడి కొమ్మ. క్రీస్తు లేకపోతే ఈ సంఘంలో మనం ఉండి వ్యర్థం. మనం ఇక్కడ చేరి వ్యర్థం. క్రీస్తు ఉండాలి, నీటి ఊట ఇక్కడ పారాలి. ఎవరు ఇక్కడికి వచ్చినా చిగురించి వెళ్ళాలి. అంతేనా? దేవుడు ఎక్కడున్నాడు? కరుణాపీఠం మీద ఉన్నాడు. ఆయన అక్కడ సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన అక్కడి నుండే మాట్లాడతాడు. 2 కెరూబుల మధ్యలో ఉండే స్వరం బయటకు వస్తుంది. అక్కడ షకిన మహిమ ఉంటుంది అక్కడ. కానీ అక్కడ షకిమ అదేమై ఉన్నది? మందసము. ఆ మందసం లోపల ఏమున్నది? ఎండిన అహరోను కర్ర. కానీ ఆ ప్రభావమునకు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఆ జీవం. ఏంటా నీటి ఊట? ఏంటా నీటి ఊట? ఏంటా వర్షం? ఏంటా నీళ్లు? ఆయనే ఉన్నాడు. దాన్ని ఆయన ఎదురుండా జీవం లోపలికి వెళ్ళినది. ఆ యొక్క కర్ర బాదాము ఫలములు పుష్పించి ఫలములు ఫలించి అది బయటకు వచ్చినది. అదంతా ఫలములు. అది ఏమై ఉన్నది? అది అలాంటి షకీన మహిమ ఇక్కడ ఉండాలి. ఆయన సంఘంలో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఎవరు లోపలికి వచ్చినా, ప్రభావం కిందకి ఎవరు వచ్చినా, ఎండిన వారైనా సరే జీవంతో లేచెల్లాలి. దట్స్ రైట్. అది నిజం. అది నేను మళ్ళీ వాక్యం మీదకి వస్తున్నాను, మళ్ళీ వర్తమానం మీదకి వస్తున్నాను. ఓకే, యోవేలు రాసిన గ్రంథం, యోవేలు యోవేలు రాసిన గ్రంథము 2 ఓకే 25వ వచనం మనం చదివాం దాన్నంతా. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసము కొత్త తైనమును గానుగకులకు పైగా పొర్లి పారును. 25 మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత జరిగించిన స్తుతించినట్లు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ పునరుద్ధరిస్తున్నాడు. అంతేనా? అదంతా ఆ తర్వాత ఏదైతే వధువు యొక్క వృక్షము పునరుద్ధరించబడుతున్నది. మళ్ళీ జీవము మళ్ళీ వేర్ల ద్వారా అది పైకి వెళ్తున్నది, మళ్ళీ చిగురిస్తున్నది. ఓకే, దాని కింద మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు 26కి వెళ్ళిపోదాం నేరుగా. నా జనులు ఇక నిన్నటికి సిగ్గు నొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు yes sir, that's right. ఈ సంఘం ఎన్నడూ సిగ్గుపడదు. ఇంకా ఏ దయ్యం సిగ్గుపడదంటే ఓడిపోదు, సిగ్గుతో తలదించుకోదు. ఎందుకు? గోధుమలు, ద్రాక్షరసము, ఆ తర్వాత నూనె ఈ సంఘంలో దేవుడు ఎలా వస్తున్నది? అది ఆయన రాకడ ద్వారా, ఆయన దిగి వచ్చుట వలన ఈ సంఘంలో అది వెళ్తున్నది. ఏ మనుష్యుడు దాన్ని ఇవ్వలేడు సంఘానికి. నేను ఇవ్వలేను. ఈ వర్తమానము నా ద్వారా సొంతంగా వచ్చింది కాదు. ఇది ప్రవక్త ఆల్రెడీ గ్రంథాన్ని చేతిలో తీసుకొచ్చాడు, వాక్యాన్ని చేతిలో తీసుకొచ్చాడు. వింటున్నారా? ఓకే, అక్కడ ఏం జరుగుతున్నది? అక్కడ వారికి ఏదైతే జరుగుతున్నదో అదే మనకు జరుగుతున్నది. అంతేనా? ఇజ్రాయెల్కి ఏదైతే జరుగుతున్నదో మనకు అదే జరుగుతున్నది. ఇజ్రాయెల్ సొంత దేశానికి వెళ్తున్నారు, మనము
స్వదేశానికి వస్తున్నాం. వారు చెదిరిపోయిన వారు అందరూ మళ్ళీ తిరిగి దేశానికి వచ్చారు. ఇప్పుడు మనం కూడా అన్ని సంఘ శాఖల నుండి చెదిరిపోయిన మనము మళ్ళీ తిరిగి ఒక సంఘంగా వాగ్దాన దేశంలోకి వస్తున్నాం, అనగా స్వదేశంలోకి మనం వస్తున్నాం. దట్స్ రైట్. వినండి, ఆయన చేతిలో ఓకే, నేను ఇంకో కొంచెం కొన్ని లేఖనాలు ఉన్నాయి, దానికి నేను మీకు అర్థమవుతుంది, ఇప్పటిదాకా మీకు అర్థమవుతున్నది. ఓకే, దట్స్ రైట్. 7వ బూర 7వ ముద్ర 2 సమాంతరము. అక్కడ ఏం జరుగుతున్నదో ఇక్కడ అదే జరుగుతున్నది. అందుకే ఇప్పుడు ఈ యొక్క వర్షం దిగి వచ్చే ఆయన ఎక్కడున్నాడు? ప్రకటన 10లో ఉన్నాడు. నేను దాన్ని చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రకటన 10కి వెళ్దాం ఒకసారి మనం. ఇప్పుడు ప్రకటన 10 ముందు ఉన్న 9వ అధ్యాయం చివరికి వెళ్తే, వింటున్నారా? 13వ వచనం చూడండి. 9వ అధ్యాయం 13వ వచనం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. ఓకే, ఇది ఏమై ఉన్నది? 6వ బూర, అంతేనా? 6వ బూర కింద ఏమవుతున్నది? ఓకే, ఆ యూఫ్రటీస్ దగ్గర 4 దూతలు, వాళ్ళందరూ హిట్లర్ వీళ్ళందరూ అయి ఉన్నారు. అది తర్వాత నేను మాట్లాడతాను, దాని గురించి మళ్ళీ వెళ్తాను నేను. కానీ ఇక్కడ ఇది 2వ ప్రపంచ యుద్ధము ఇక్కడ జరుగుతున్నది. 2వ ప్రపంచ యుద్ధంలోనే హిట్లర్ బయటికి వెళ్తున్నాడు. హిట్లర్ ద్వారా, ఇలాంటి యుద్ధము ద్వారా యూదులు, ఇజ్రాయేలీలు తిరిగి స్వదేశానికి వెళ్ళారు. నేను చూపించాను ఇప్పుడు. స్వదేశానికి వెళ్ళుట, నెక్స్ట్ ఏం జరుగుతున్నది అక్కడ? ప్రాయశ్చిత్తార్థ పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ. మధ్యలో ఎవరో రావాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చూపించాను? నేను 6వ బూర కింద ఇజ్రాయేలీలు సొంత దేశానికి వెళ్ళారు. 1939 నుండి 1946 వరకు 2వ ప్రపంచ యుద్ధం. కానీ 46లో ఏమైంది? స్వదేశానికి వెళ్ళారు, అంతేనా? అది 6వ బూర. కానీ 6వ బూరకు మరియు 7వ బూరకు, 7వ బూర కింద ఎవరు వస్తున్నారు? మోషే ఏలియాలు వస్తున్నారు. బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, 6వ బూర 7వ బూర. దీనికి మధ్య ఒక ఆయన వస్తున్నాడు, వర్షము వలె ఒక ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఏంది? ప్రకటన 9వ అధ్యాయం. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? అధ్యాయం 10. ఓకే, ప్రకటన 10 కూర్చో, అట్లే పెడదాం. ప్రకటన 11కి వెళ్దాం. ప్రకటన 11:15 వచనం. 7వ దూత, ఇది ఏమై ఉన్నది? 7వ బూర. అంటే 6వ బూర 7వ బూరకు మధ్య ప్రకటన 10 వర్షంగా దిగి వస్తున్నది. ప్రకటన 10 వర్షంగా దిగి వస్తున్నాడు. మీకు అర్థమవుతుంది మొత్తం ప్రస్తుత కాలం అది. వింటున్నారా? 6వ బూర కింద ఇజ్రాయెల్ అందరూ కూడా ఆ యొక్క యుద్ధము ద్వారా వారందరూ స్వదేశానికి వెళ్ళిపోయారు. కానీ భవిష్యత్తులో ఆ యొక్క 7వ బూర కింద, వింటున్నారా? 7వ బూర కింద వాళ్ళు ఇప్పుడు మోషే ఏలియాల ద్వారా ఈ క్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన సముఖంలో ఉండి వాళ్ళు బ్రతుకుదురు, అంతేనా? వాళ్ళ సముఖంలో ఉండి వాళ్ళు బ్రతుకుదురు. అక్కడ రిటర్నింగ్, మళ్ళీ వెనక్కి వెళ్దాం రండి. ఇక్కడ బ్రతుకుదు. దీనికి మధ్య ఆయన దిగి వస్తున్నాడు. ఎవరు? దేవుడు తొలకరి కడవరి వర్షము వలె ఆయనే దిగొస్తున్నాడు. ఓకే, ప్రకటన 63లో, ప్రకటన గ్రంథం లేకపోతే 1963లో దేవుడు బలిష్ఠుడైన దూత గ్రంథమును చేతిలో పట్టుకొని, ఆ గ్రంథం ఏమై ఉన్నది? వాక్యము, అంతేనా? వాక్యము. కానీ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ఇక్కడ మనకేదైతే జరుగుతున్నదో అదే ఇజ్రాయెల్ జరుగుతున్నది. ఓకే, ఇప్పుడు నేను ఇంకో చోటికి వెళ్తాను. నేను అందుకే కొంచెం టీచింగ్గా వెళ్తున్నది, కానీ అందరూ ఆసక్తిగానే ఉన్నారు. ఓకే, ప్రకటన ఇప్పుడు 8వ అధ్యాయం ఏమై ఉన్నది? 1వ వచనం. 7వ
ముద్ర. 7వ ముద్ర రహస్యం, ఎవరికి తెలియదు. కానీ 7వ ముద్రకు మరియు 6వ ముద్రకు మధ్య ఒకటేదో ఉంది. మళ్ళా బైబుల్ లేఖనాలు పెట్టబడే విషయంలో కూడా, ఆర్డర్ విషయంలో కూడా పరిశుద్ధాత్మ పనిచేస్తున్నది. నేను చెప్పాను, ఎస్తేరు గ్రంథము కావాలని అక్కడ పెట్టబడలేదు, ఒక ఉద్దేశం దాని వెనక ఉంది. అందుకే ఎస్తేరు గ్రంథము కరెక్ట్గా ఎజ్రా నెహెమ్యా తరువాత ఎస్తేరు ఉన్నది. అంతేనా? ఎస్తేరు తర్వాత యోబు, దానికి దీనికి మధ్య ఎస్తేరు ఉన్నది. నెహెమ్యా ఎజ్రా ఏమై ఉన్నది? మళ్ళీ స్వదేశానికి వెళ్ళుట. ఎస్తేరు నెహెమ్యా కాలం ఏం జరుగుతున్నది? అక్కడ అందరూ మళ్ళీ స్వదేశానికి వెళ్తున్నారు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఏమై ఉన్నది? ఎస్తేరు తర్వాత యోబు, పునరుత్థానం, వెళ్ళుట, పునరుత్థానం, మధ్యలో ఎస్తేరు వధువు. అందుకే ఏ బుక్ ఎక్కడ ఉండాలో అది కూడా పరిశుద్ధాత్మ నిర్ణయించింది. మీకు అర్థమవుతున్నదా? ఇక్కడికి రండి. నేనేం చెప్పాను? 7వ ముద్ర 8వ అధ్యాయం రహస్యం. కానీ ప్రవక్త అన్నాడు 7వ ముద్రలోకి వెళ్ళాలంటే దాని ముందున్న అధ్యాయం మధ్యలో ఏదో రహస్యం పెట్టాడు. అక్కడ 6వ ముద్రకు 7వ ముద్ర మధ్య ఒక రహస్యం పెట్టాడు. ఇదే 7వ ముద్రలోనికి వెళ్ళే మార్గము. 7వ ముద్రలోనికి వెళ్ళాల్సి, దాన్ని తెలుసుకోవాలంటే మెటీరియల్ ఈ 7వ అధ్యాయంలో ఉంది. ఓకే, 8 ప్రకటన 8 1వ వచనం ఏముంది అక్కడ చూద్దాం. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు, ఓకే అంతే, అయిపోయింది 7వ ముద్ర, అంతే. అది అంతేనా? ఒకే వచనం, అయిపోయినది. అది రహస్యం, ఎవరికి తెలియదు. కానీ ప్రవక్త అన్నాడు ఇందులోనికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన మెటీరియల్ దాని ముందున్న అధ్యాయంలో ఉందన్నాడు. వింటున్నారా? ఓ మాయ్, ఈ సంఘం ఇంకా వెళ్తున్నది లోపలికి. ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను? ఇప్పుడు 19 ప్రకటన 8లో 7వ ముద్ర. ఇప్పుడు 6వ ముద్ర ఎక్కడ ఉన్నది? కరెక్ట్గా 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది. అంతేనా? 12, 6వ అధ్యాయం 12. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు అక్కడి నుండి కింద వరకు 6వ ముద్ర. అంతేనా? మొత్తం 6వ ముద్రనే. 6వ ముద్ర ముగించబడి నెక్స్ట్ ఎక్కువ ఏమొస్తున్నది? 7వ అధ్యాయం వస్తున్నది. వీళ్ళెవరో కొత్తగా మధ్యలో 7 ముద్రల మధ్యలో, అంతేనా? అది ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ ఇక్కడ కూడా ఒక దూత ఉన్నది. వింటున్నారా? ఓకే, 2వ అధ్యాయం చదువుదాం. 7వ అధ్యాయము 2వ వచనం. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని, భూమికిని. ఓకే, ఇప్పుడు ఏమైనది ఇక్కడ ఏ దూత అయితే ఉందో 7వ ముద్ర 10వ అధ్యాయంలో, వింటున్నారా? బలిష్ఠుడైన దూత, ఈ దూత ఇద్దరు ఒకరే, ఇద్దరు క్రీస్తే. వింటున్నా? మీకు అర్థమవుతుంది? మీకు అర్థం అవ్వాలి. ఈ ఇద్దరు క్రీస్తే. కానీ అక్కడ చేతిలో గ్రంథం ఉంది, కానీ ఇక్కడ చేతిలో ఏమున్నది? అక్కడ ముద్ర. వింటున్నారా? ఇది చాలా కొంచెం లోతుగా వెళ్తున్నది, పట్టుకోండి మీరు. ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? అక్కడ 6వ బూరకు 7వ బూరకు మధ్య ప్రకటన 10. అది మీకు అర్థమైంది. 6వ బూర ఇజ్రాయేలు మరి స్వదేశానికి వెళ్ళుట, 7వ బూర మోషే ఏలియాలు ప్రాచిత దినమున వాళ్ళు మోషే ఏలియాలు క్రీస్తును ఎరుగుట, మెస్సయ్యను గుర్తించుట. దానికి దీనికి మధ్య ఒక ఆయన దిగి వస్తున్నాడు. అంతేనా? ఇక్కడ 6వ ముద్ర కింద ఇక్కడ కూడా ఇజ్రాయేలు స్వదేశానికి వెళ్తున్నారు. ఎందుకు? 2వ ప్రపంచం ద్వారా వెళ్తున్నారు. 7వ ముద్ర రహస్యం. కానీ 7వ ముద్రలోనికి వెళ్ళాలంటే 7వ ముద్ర ఏమై ఉన్నది? యాక్చువల్గా ప్రకటన 10. అంతేనా? కానీ ఇప్పుడు ప్రకటన 10 7వ ముద్ర 2 ఒకటే. కానీ అది అర్థం చేసుకోవాలంటే ఈ రెండు సమాంతరము. అక్కడ ఏం జరుగుతున్నదో వీరికి అదే జరుగుతున్నది. వీరిని గాని ఎరిగితే మనం అర్థమైపోతాం. వింటున్నారా? అక్కడ ఒక దూతున్నాడు, ఇక్కడ ఒక దూతున్నాడు. అక్కడ దూత చేతిలో గ్రంథం ఉంది, ఇక్కడ దూత చేతిలో ముద్ర ఉంది. ఆ గ్రంథము వాక్యము, ఈ ముద్ర స్పిరిట్, ఆత్మ.
నేను నమ్ముతాను వాక్యము ఆత్మ రెండు ఒకటే. దేవుడు ఆత్మ కనుక నేను వాక్యమయ్యున్నాను. అంతేనా? ఆయన ముద్ర మరియు తెరవబడిన గ్రంథం రెండు ఒకటే. కానీ దానితో 144,000 మందిని ముద్రిస్తున్నాడు. అంతేనా? ఇక్కడ ముద్రిస్తున్నాడు. అంతేనా? వాళ్ళెవరు? ఏర్పరచబడిన వారు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదో అదే 7వ ముద్రలో జరుగుతున్నది. ఇదే దూత అక్కడ ఉన్నాడు. ఎందుకంటే రెండు ఒకటే, ముద్ర ఒకటే, వాక్యము ఒకటే. ఈ రెండింటితో ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. మీకు అర్థమవుతున్నది? రెండు ముద్రిస్తున్నాడు. ఎలా? ఇంకొంచెం క్లియర్గా చెప్తాను నేను. మోషే, ఏలియా, క్రీస్తు. అక్కడ ఇక్కడ కూడా 3 పరిచర్యలు కలిగిన ఒక ప్రవక్త ఉన్నాడు. మోషే పరిచర్య, ఏలియా పరిచర్య, క్రీస్తు యొక్క పరిచర్య. 3 పరిచర్యలు ఉన్నాయి. సేమ్ థింగ్. అక్కడ వారికి ఏం జరుగుతున్నదో ఇక్కడ అదే జరుగుతున్నది. నయోమిని ఎలాగైతే దేవుడు విమోచిస్తున్నాడో అలాగుననే రూతును విమోచిస్తున్నాడు. ఇద్దరిని విమోచిస్తున్నాడు. వింటున్నారా? మీకు అర్థమవుతున్నదా? ఇద్దరిని విమోచిస్తున్నాడు. కానీ మొదట రూతుకే, తరువాత నయోమికి. మొదట 7వ ముద్ర, తరువాత పర్ఫెక్ట్. మీకు అర్థమైపోయినది, ఆల్మోస్ట్ అర్థమైపోయినది. కానీ ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను? వాళ్ళు వెనక్కి వెళ్ళుట, స్వదేశానికి వెళ్ళుట, మెస్సయ్యని కలుసుకున్నట్టు, దానికి మధ్యలో ఆయన తొలకరి వర్షముగా, కడవరి వర్షముగా దిగి వచ్చాడు. 1963లో తొలకరి వర్షముగా, కడవరి వర్షంగా ఆయన దిగి రాబోతున్నాడు. ఎలా తీసుకొచ్చాడు? టీచింగ్. తొలకరి వర్షం ఏమని చెప్పాను నేను? ఉపదేశపు వర్షం. అంతేనా? తొలకరి వర్షం ఉపదేశపు వర్షం. కానీ కడవరి వర్షం ద ర్యాప్చరింగ్ ఫైత్, ఎత్తబడు విశ్వాసము, కదిలించు శక్తి, ఎత్తబడు విశ్వాసము. కానీ అది ఇది ఎప్పుడు కుమరించబడుతున్నాయి? కరెక్ట్గా ఈ కాలంలోనే. 1963 నుండి ఏం జరుగుతోంది? ఉపదేశమే, టీచింగ్. దాంతో దిగొచ్చాడు ఆయన. కడవరి వర్షం ఆయనే దిగొచ్చాడు. నిజమేనా కాదా? కడవరి వర్షం ఎవరు? తొలకరి వర్షం ఎవరో కాదు, ఆయనే. కడవరి వర్షం 3వ ముగింపులో అది ఆయన రాబోతుంది. మేల్కొల్పు శక్తి, సంఘం మొత్తాన్ని మేల్కొల్పి ఆయన ఎత్తబడిలో తీసుకోబోతున్నాడు. 3వ ఈడ్పులో వెళ్ళిపోబోతున్నది. ఈ 2 వర్షాలు ఇక్కడ కుమ్మరించబడుతున్నాయి. He's coming as the rain. వర్షము వలె, తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన దిగిరాబోతున్నాడు. ఏమని వింటున్నారా? ఇంకా 2 వచనాల యుద్ధకు నేను వెళ్తాను. నేను ఆ తర్వాత నేను ఆ లోపల సమయం అయిపోతుంది, నేను ముగిస్తాను. నేను మనం ఛాయల్లో కూడా దీన్ని చూడాలి. వింటున్నారా? ఛాయలో కూడా మనం దీన్ని చూడాలి. కాబట్టి మనం పాత నిబంధనలు చూడాలన్నా ఇంకా లోపలికి వెళ్దాం. మనం కొంచెం లోపలికి అయిపోతుంది. ఓకే, ఎంతమంది ఇంకా వినాలని ఆసక్తి కలిగి ఉన్నారు? ఏమాన్, ఇవన్నీ నేను భవిష్యత్తులో ఇంకా అవన్నీ వచ్చినప్పుడు బోధిద్దాం అనుకున్నా. కానీ అవసరం ఇది. ఇంకా ఇదన్నీ చెప్పడం అప్పుడే మీకు అర్థమవుతాయి ఇవన్నీ కూడా. ఓకే, డిటిరోనమీ, ద్వితీయోపదేశ కాండము. ఇక్కడ అందరూ పక్షిరాజులు అనుకుంటున్నాను నేను. బలమైన ఆహారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమాన్, డిటిరోనమీ 11వ అధ్యాయము 13వ వచనం నుండి. ఓకే, డిటిరోనమీ 11వ అధ్యాయము తీశారు అందరూ, ప్రతి ఒక్కరు. కాబట్టి సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. మోషే ద్వారా నిర్గమం యొక్క ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొన్న ఎడల పూర్ణ హృదయముతో. అలానే రండి సంఘంలోనికి పూర్ణ హృదయముతో. ఎవరితో బలవంతంగా రావద్దు. ఆయన ఆజ్ఞలు నెరవేర్చుట కొరకు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో సేవించిన ఎడల మీ దేశమునకు, మీ సంఘమునకు వర్షమును అనగా అది ఇప్పుడు జరుగుతున్నదా? వర్షం కురుస్తున్నదా? ఆయన దిగొచ్చాడా ఇక్కడ తొలకరి వర్షంగా? ఏందది? ఉపదేశపు వర్షం. ఉపదేశిస్తున్నాడు ఆయన.
తొలకరి వర్షం ఇప్పుడు కురుస్తున్నది. 1963లో మొదలై ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది అది. కానీ త్వరలో కడవరి వర్షం కుమ్మరిస్తాడు ఆయన. 3వ ఈడ్పు అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. అప్పుడు సంఘము ఎత్తబడడం మొదలు పెడుతుంది. 3వ ఈడ్పు మొదలు పెట్టడం జరుగుతుంది. వింటున్నారా? ఓకే. తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. సమయం ఉందా? ప్రతిదానికి విత్తనం వేసేదానికి సమయం ఉంది, అది రావడానికి సమయం ఉంది, మొలకెత్తడానికి సమయం ఉంది, కోత కోయడానికి సమయం ఉంది, మళ్ళీ ఆ విత్తనాలు వేరు చేయడానికి సమయం ఉన్నది. అందుకే ఈ వర్షం ఎప్పుడు పడితే అప్పుడు రాదు. సమయం ఇదే. ఈ సమయం నిర్ణయించబడినది. అది ఈ సమయం తప్ప ఇంకెప్పుడు పడదు, అది ఇంకెప్పుడు రాదు. అది దేవుడి కాలానికి ఆ వర్షాన్ని దాని కాలం అంతేనా? అదేనా ఉన్నది అక్కడ? దాని కాలమున కురిపించేదాను. అందువలన ఇక్కడ కూడా అదే ఎలిమెంట్స్. నీ అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును. బైబుల్ మారదు, లేఖనాలు మారవు. అనగా ఏదైనా చెప్పొచ్చు ఆయన. అంతేనా? యాపిల్ రసం అని చెప్పొచ్చు, ఇంకా ఏ ఒక పండు రసం అన్న చెప్పొచ్చు. కానీ ప్రతి చోట్ల ద్రాక్షారసాన్ని వాడుతున్నాడు ఆయన. బియ్యాన్ని వాడు ఉండొచ్చు, లేకపోతే బార్లీ అన్నాన్ని వాడు ఉండొచ్చు, ఏ అన్నమైనా వాడు ఉండొచ్చు ఆయన, దాని గింజల్ని. కానీ గోధుమ గింజనే వాడుతున్నాడు ఆయన. నూనెను వాడుతున్నాడు. వింటున్నారా? నూనె. ఎన్నో నూనెలు ఉన్నాయి ఇప్పుడు. వాక్యము ప్రతి దాని వెనక అక్షరాన్ని తీసుకుంటే మిస్ అయిపోతాం, కానీ దాని వెనక రహస్యం ఉంది. అది వాక్యము, రొట్టె, ద్రాక్షారసము, నూనె. వాక్యము ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ. సంఘంలోనే కురిపిస్తాను నేను, సంఘాన్ని దానికి ఇస్తాను, అది అవసరం అయ్యున్నది. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు. ప్రతి ఆదివారం తృప్తి పొందుతున్నావా? నిజంగా సాటిస్ఫాక్షన్ ఉన్నదా? దేవుడు మాట్లాడుతున్నాడా? నీ హృదయాలకు ఏది కావాలో అది ఇస్తున్నాడా ఆయన? నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను. నీ హృదయము మాయలతో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నడూ త్రోవ తప్పవద్దు. ఎప్పుడైతే సంఘము త్రోవ తప్పుతుందో ఈ వర్షం ఆగిపోతుంది. దట్స్ ట్రూ. సంఘం కరెక్ట్గా వాక్యంతో నిలబడాలి, అప్పుడే ఇది సాధ్యం. లేని అంటే ఆయన ఏమంటున్నాడు? మీ మనసు ఒకవేళ మారి తప్పిన ఎడల సంఘమంతా ఎండిపోయిన సంఘంగా ఉంటుంది. అక్కడ ఏమాత్రం వర్షం ఉండదు, ఏమాత్రం అక్కడ అందమైన ఉజ్జీవం ఉండదు, ఏమి ఉండదు. అదే అంటున్నాడు ఆయన. కింద చదవండి. మీ హృదయము మాయలతో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. హెచ్చరిక ఇస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమన్? లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును వర్షము రాకుండా ఆపేస్తాడు. అద్భుతమైన మాట. ప్రతి లేఖనం ఇంపార్టెంటే. మీరు దీన్ని మొత్తాన్ని రౌండప్ చేసుకోండి, మీరు టిక్ చేసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి దీన్ని. మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిన సంఘంగా మారిపోతుంది. అందుకే సంఘం ఎప్పుడు 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 వాక్యంతోనే నిలబడాలి. వాక్యానికి వ్యతిరేకంగా ఏది వచ్చినా దానికి వ్యతిరేకించాలా మనం, దానికి వ్యతిరేకంగానే నిలబడాలా మనం. దాన్ని సమ్మతించి లోపలికి ఆహ్వానించకూడదు. నాకు నువ్వు కావాలి, కానీ నీ పాపం వద్దు. సంఘం అదే చెప్తున్నది ఇక్కడ. నీవు కావాలి, కానీ నీ వెనక ఉన్న ఆ పాపం లోపలికి రాకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని దేవుడు ప్రేమించాడు. దట్స్ ద ఇంపార్టెంట్. అందుకే సంఘంలోకి ఎప్పుడైతే ఒక పాపం లోపలికి వస్తున్నదో, పాపం ఎంటర్ అవుతున్నదో, ఇతర దేవతలను అనుసరించినదో సంఘము, తప్పుడు సిద్ధాంతాలైనా తప్పుడు పద్ధతులైనా, వింటున్నారా, సంఘశాఖ ఆత్మ అయినా, అది ఏదైనప్పటికీ కూడా తప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆకాశమును, వర్తమానాలు ఇలా గొప్ప రావడం ఆగిపోతాయి, వర్తమానాలు బయలుపరచబడడం ఆగిపోతాయి. అందుకే సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు ఆయన. ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురవదు, భూమి పండదు, మీరు నశించెదరు అలా అంటున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి ఆయన హెచ్చరిస్తున్నాడు సంఘముతో. ఏమా, నేను ఇంకొకదాన్ని చెప్పి నేను ముగిస్తాను. నేను లేఖనాలు మీకు అర్థమవుతున్నాయి, నేను అన్ని చదివిస్తున్నా. 1 కొరింథీ, ఇదే చివరి ఒక లేఖనం, నేను ముగిస్తాను నేను దీన్ని. 1 కొరింథీ 12
పౌలు దీన్ని రాస్తున్నాడు, అద్భుతమైన మాటలు. 3వ అధ్యాయము కొన్ని వచన, కరెక్ట్గా 3 వచనాలు, 6వ వచనం నుండి. ఎవరు విత్తనం వేసింది? పౌలు అంటున్నాడు అక్కడ, నేను నాటి తిని, నేను విత్తనం వేశాను. ఆ గడియకు ఏ విత్తనం కావాలో పౌలు మాత్రమే ఎరిగి ఉన్నాడు. పౌలు తప్ప ఏ ఒక్కరు ఆ గడియకు ఏ విత్తనం కావాలో తెలియదు. ఎందుకు తెలుసా? పౌలులో దేవుడు దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి విత్తనములు వేశాడు. నేను నాటి తిని, కానీ అపోల్లో, కానీ దేవుడే మళ్ళీ అపోల్లోకి వచ్చాడు, నీళ్లు పోస్తున్నాడు, వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. వింటున్నారా? ఆ తర్వాత వృద్ధి కలగజేసిన వాడు, ఫలములు ఫలించడం నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, దేవుడే చేస్తాడు దాన్ని. అద్భుతంగా లేదా వాక్యం? తెరవబడుతున్నా మీకు. నేను నాటాను, నేను విత్తనం నాటి తిని, అపోల్లో నా జత పనివాడు. ప్రతి కాలంలో పౌలు విత్తనం నాటాడు, ఆ కాలానికి. ఐరేనిషియా ఆ కాలానికి విత్తనం నాటాడు. నేను ఎప్పుడు ఈ కాలానికి వస్తా. పౌలు ఆ కాలానికి విత్తనం నాటాడు, ఐరేనిషియా తన కాలానికి విత్తనం నాటాడు. ఆ తర్వాత మార్టిన్ తన కాలానికి విత్తనం నాటాడు. కొలంబో నేను నాటి తిని, అంతేనా? మార్టిన్ లూథర్ నేను నాటి తిని, వెస్లీ నేను నాటి తిని, ఆ తర్వాత ప్రవక్త నేను నాటి తిని. కానీ పౌలుకు అపోల్లో ఉంటే ఐరేనిషియా కూడా అపోల్లో ఉన్నాడు. ఐరేనిషియాకి అపోల్లో ఉన్నాడు అంటే మార్టిన్కి అపోల్లో ఉన్నాడు, కొలంబాకి అపోల్లో ఉన్నాడు, ఆ తర్వాత లూథర్కి అపోల్లో ఉన్నాడు, ఆ తర్వాత వెస్లీకి అపోల్లో ఉన్నాడు, ఆ తర్వాత బ్రదర్ బెన్హామ్, సహోదరు బెన్హామ్ కూడా అపోల్లో ఉన్నాడు. ఎవరో తెలుసా? అది 5 రకముల పరిచర్యలు. జత పనివారు నా కుమారులు. ఈ సేవకులందరూ ప్రవక్త యొక్క విశ్వాసము వలన బయటకు వచ్చిన కుమారులు. ఈరోజు వర్తమానంలో ఉన్న ప్రతి బోధకులు, గొప్ప గొప్ప సేవకులు, నిజమైన 5 రకముల పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన కుమారులు, విశ్వాసం ద్వారా జన్మించబడిన వారు. వారు నిలబడుట చూచినప్పుడు మహా గొప్ప సాక్ష్యాలు అవి. చెప్పాలంటే నా యొక్క పెద్దలు, వాళ్ళు నా యొక్క ఎల్డర్స్, వాళ్ళు నా యొక్క పెద్దలు ఎలాగో నిలబడ్డారు ఈ వాక్యానికి. వారి విశ్వాసం చాలా గొప్పది. ఆయన విశ్వాసం, ప్రవక్త విశ్వాసం ద్వారా జన్మించబడిన వాళ్ళు. మీకు అర్థమవుతున్నదా? వాళ్ళు వాళ్ళు కదలలేదు, వాళ్ళు నిలబడ్డారు వాక్యానికి. వారిని గౌరవించడం అది మనకు తగ్గి ఉన్నది. మనకు ఎందుకు? ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మను అడ్డుపరుస్తున్నాడు, కానీ వీళ్ళు మాత్రం ప్రభువా నువ్వేం చేయాలనుకున్నావు అది చేయి. నీ సంఘంలో, సంఘ శాఖలో పరిశుద్ధాత్మ తను ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, సేవకులు దాన్ని అడ్డు వేస్తున్నారు. కానీ ఈ యొక్క ఎల్డర్స్, పెద్దలు, సేవకులు, పెద్దలు, వీళ్ళందరూ కూడా ఏమై ఉన్నది? నాదేం లేదు ప్రభువా, పరిశుద్ధాత్మ నువ్వు సంఘం నీదై ఉన్నది, నువ్వు ఈ సంఘాన్ని శిరస్సు, నువ్వేం చేయాలనుకున్నావు అది జై ప్రభువా. వీళ్ళందరూ ఎవరు? అపోల్లో నేను నాటి తిని. అపోల్లో ఇప్పుడు నీళ్లు పోస్తున్నాడు, కానీ ఎవరు నీళ్లు పోసేది? ఆయనే. ఆయనలో ఎవరైతే ఉండి విత్తనం వేశాడో ఆయనే ఇప్పుడు అపోల్లోకి వచ్చి 5 రకముల పరిచయం లోపలికి వచ్చి ఆయన నీళ్లు పోస్తున్నాడు. కానీ వృద్ధి అవ్వడం, సంఘం పెరగడం నేనేమైనా చేయగలనా? ఈ సంఘం పెరగడం నేనేమైనా చేయగలనా? రండి రండి అని నేనేమైనా పిలవగలిగి నేను వచ్చి కూర్చోబెట్టగలనా? నేను అసాధ్యం. అది ఎవరు వృద్ధి చేసేది? దేవుడే. మన పని ఆయన విత్తనం వేశాడు, దట్స్ రైట్, అది నిజం. అది పౌలు మూలరాయి వేశాడు, ప్రవక్త తలరాయి తీసుకొచ్చాడు. పౌలు మూలరాయి వేశాడు, కానీ ప్రవక్త తలరాయి తీసుకొచ్చాడు. ఈ కాలం ప్రవక్త తలరాయి. కానీ అక్కడ ఏమున్నది? అక్కడ జకర్యా గ్రంథంలో, ఓకే, అక్కడ లేఖనంలో, పాత నిబంధనలు ఎక్కడో సంథింగ్ నేను మర్చిపోయాను దాన్ని. అక్కడ ఏమున్నది? అక్కడ జెరుబ్బాబేలే మూలరాయిని వేస్తాడు, జెరుబ్బాబేలే తలరాయిని తీసుకొస్తాడు. అంటే ఒకే వ్యక్తి, మూలరాయి వేసేవాడు ఒక ఆయనే, తలరాయి వేసేవాడు ఒక ఆయనే. కానీ ఇక్కడ ఎందుకు ఇద్దరున్నారు? పౌలు మూలరాయి వేశాడు, ప్రవక్త మాత్రము తలరాయి తీసుకొచ్చాడు. నేను చెప్తాను,
క్రీస్తులో ఉన్న ఆత్మ, ఈ ప్రవక్తలో ఉన్న ఆత్మ రెండు ఒకటే. ఆయన ప్రవక్తనే, ఈయన ప్రవక్తనే. అక్కడ ఉన్న ఆత్మ, ఇక్కడ ఉన్న ఆత్మ ఒకరే. ఆత్మ పేరు జెరుబ్బాబెలు, క్రీస్తు. మీకు అర్థమైనదా? ఆయనలో నుండి ఎవరైతే మూలరాయి చేశారో అదే దేవుడు, అదే క్రీస్తు ఈ ప్రవక్త లోపలికి వచ్చి తలరాయిని పరిచయం చేశాడు. మీకు అర్థమవుతున్నదా? అద్భుతం. ఇంకింద చదువుదాం, దాన్ని ముగించేస్తాను నేను. ఏమంటున్నాడు? అద్భుతమైన మాటలు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజే దేవునిలోనే గాని నాటు వానిలోనైనాను నీళ్ళు పోయి వానిలోనైనాను ఏమీ లేదు. మళ్ళీ ఏమైనా ఉన్నదా? ప్రవక్తలు ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఎవరు దాన్ని చేసేదంతా దేవుడే. ఎవరు వర్షం దేవుడే. విత్తనం వేసిన వాడు ఎవరు? దేవుడే. అంతేనా? విత్తనం వేసేది ఆయనే, నీళ్లు పోసేది ఆయనే, దాన్ని వృద్ధి చేసేవాడు ఆయనే. అందుకే ఈ సంఘం మీద ఏ మనుషుడు అధికారం చూపించలేడు. ఈ మనిషి యొక్క అధికారం, ఆలోచన ప్రకారం ఇక్కడ జరగదు. ఎవరి వల్ల జరుగుతుంది? వాక్యం ఏం చెప్తే అదే ఇక్కడ జరుగుతుంది. మీకు అర్థమవుతున్నదా? దశవాడి కింద ఏమంటున్నాడు? నాటువాడును. నేనేమన్నా కొత్తగా చెప్తున్నానా? నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నా, మళ్ళీ ఇంకా కొత్తగా చూస్తున్నాను. దేని ఎంత అద్భుతంగా ఉన్నది ఒక మాట. నాటువాడను నీళ్లు పోయి వాడను ఒకటే అనేది దానికంటే ఒకరే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది. ఒక్కొక్కరికి ఒక పోర్షన్ ఉంటుంది, ప్రతి సేవకునికి ఒక భాగం ఉంటుంది. కానీ ఇదంతా జరిగించింది ఎవరు? వీళ్ళు కాదు, దేవుడే. ఎందుకు? ఈ తోటకు యజమాని ఆయన. ఆయన డబ్బులు ఇస్తాడు, వెయ్యి విత్తనాలు వెయ్యి. ఆయన ఇస్తాడు విత్తనాలు, ఆయన నీళ్ళు ఇస్తాడు నీకు, నీళ్ళు కురిపించు, దీనిలో సాగు చేయి దీన్ని. కానీ అదంతా ఎవరిది? దేవునిదే. కానీ జీతం అంతే, జీతం ఇస్తున్నాడు. ఎవరికి కావాల్సిన అది జీతం. జీవ కిరీటం నీ కొరకు ఉంచబడి ఉన్నది. పౌలు అనలేదు ఆయన, జీవ కిరీటం నీ కొరకు ఉంచబడి ఉన్నది, నా కొరకు ఉంచబడి ఉన్నది. అద్భుతమైన మాట, అద్భుతమైన వర్తమానం ఇది. ఆయనే స్వయంగా తొలకరి వర్షము, కడవరి వర్షముగా ఆయనే దిగి వస్తున్నాడు ఈ కాలంలో. ఇప్పుడు జరుగుతున్నది తొలకరి వర్షం, ఉపదేశము జరుగుతున్నది. తిరుపతిలో స్టార్ట్ చేశాడు ఆయన. త్వరలోనే తిరుపతిలో మరొక వర్షాన్ని కూడా కుమ్మరిస్తాడు. మేల్కొల్పు శక్తి, ఎత్తబడి విశ్వాసము ఈ సంఘంలో కుమ్మరిస్తాడు ఆయన. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. లెట్స్ స్టాండ్ టుగెదర్. పంది ఒకరు లేచి నిలబడినట్లయితే. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఈ సహవాసం ఎంతమంది నచ్చింది? అద్భుతంగా ఉన్నదా దేవుని యొక్క వాక్యము? వాక్యం వస్తుంటే మనకు ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. నా వాక్యము జీవాహారం అయి ఉన్నది. దీన్ని తిని దీన్ని త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఏమన్ సమయం ఎంతేందో నీకు తెలియదు. ఇంకా సమయం ఎంతేందో నీకు తెలియదు. సమయంతో నీకు పని లేదు ఇప్పుడు, అంతేనా? ఇలాగుననే నిత్యత్వం చెప్పుకుంటూ వెళ్ళినా అలా ఉంటుంది. నీ ఆహారం లోపలికి వెళ్తుంటే అశక్తిగా మారి అది నీకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. నీకేమైనా ఆకలి అనిపిస్తుందా? నాకేమనిపించడం లేదు. నీకేమైనా దాహంగా ఉందా? నాకేమి దాహం లేదు. ఎందుకు? జీవ జల ఊట ఆయన వాక్యము. నన్ను తిని నన్ను త్రాగా నిత్య జీవం గలవాడు. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అద్భుతమైన సహవాసం. ప్రతి ఒక్కరు ఎంతమంది ఆనందిస్తున్నారు? ఎంతమంది సంతోషిస్తున్నారు? ఏమైనా కొద్ది నిమిషం, కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం మనము. ఏమైనా ప్రతి ఒక్కరికి ఇదే చివరి షేక్ అండ్ ఇదే చివరి హగ్. నీ పక్కన ఉన్న వారికి చెప్పండి గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని. ఏమైనా గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. వెనకాల కొంచెం అట్లా ఒక అడుగు వెయ్యండి, ఏం కాదు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వాట్ గ్రేట్ థింగ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా సిగ్గుపడి సైలెంట్గా ఉన్నారంటే పిలవండి వెళ్ళి. వింటున్నారా? ఎవరైనా సిగ్గుపడి సైలెంట్గా ఉన్నారు, ఏమి తిరగడం లేదంటే పిలవండి. పిలిచి బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. ఏమాన్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఏమాన్. చిన్న పిల్లలారా
ఒకరినొకరు ప్రేమింతాము. చిన్న పిల్లలారా, అందరు చిన్న పిల్లలే మనము. చిన్న పిల్లలారా, మన తండ్రి దేవుడు, మన తండ్రి దేవుడు మనం నిర్మించిన వాడు అని అంటున్నాడు. చిన్న పిల్లలారా, ఒకరినొకరు ప్రేమింతాము. జీవజల ఊట పారుతున్నది, ఎండిన భూమిగా లేదు, ఇక్కడ ముళ్ళులేం లేవు. ఇజరాయిల్ అది నిజమైనది. వాక్యం వస్తున్నది, నువ్వు ఇంకా ఎదుగుతున్నావు. నీవు పరిమళ సువాసన ఈ సంఘం నుంచి బయటికి వెళ్ళాలి. గాడ్ బ్లెసెస్. దేవుడు యొక్క వాక్యాన్ని దీవించును గాక. అలా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఈ సమయంలో నేను పాస్టర్కి నేను అప్పగిస్తున్నాను ముందున్న సమయాన్ని. ఈ సంవత్సరము చివరిలో ఈ వర్తమానం ద్వారా అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు అందరితో మాట్లాడినాడు అనుకుంటున్నాను. అవును పిల్లారా. మరి ఒక కొద్ది నిమిషాల్లో మనము నూతన సంవత్సరానికి వెళ్ళిపోతున్నాము. నిజముగా మన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి దాంట్లో నుంచి దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడినాడు. దేవుడు ప్రతి ఆనందము దేవుడు 23లో ఇచ్చాడు. అంతకంటే గొప్ప ఆశీర్వాదాలు సమస్తాన్ని పక్కన పెట్టించేసి వాక్యంలోనే దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. షాలోమ్ అని చెప్పమంటున్నాడు సంఘానికి. సమాధానము కలుగును గాక. షాలోమ్. అందరూ ఒకరు నూతన సంవత్సరంలో శుభాకాంక్షలతో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేయండి. షాలోమ్. సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కుటుంబాలు దీవించును గాక. ఒకరొకరు ఎవరు సిగ్గుపడబాకండి, అందరు కలుసుకున్నారు. ఇక్కడ నుండి లాస్ట్ వరకు ఎవరెవరు కలుసుకోకుండా గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. నూతన సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతమైన సంవత్సరాన్ని మనకి ఇచ్చినాడు. ఆశీర్వాదకరమైన సంవత్సరం ఇచ్చినాడు. కొంతమంది స్త్రీలు పోయి అక్కడ టీ పెట్టుకొని రావాలి. మీరు బిస్కెట్లు, ఆ యొక్క కేకులు అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ లోపల ఒకవేళ వాటర్ నీళ్ళు తీసుకోండి. ఇక్కడ ఇవన్నీ గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు బ్రదర్.